Thanks to everyone in the most precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క అత్యంత శ్రేష్టమైన నామములో ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాను. It's surely nice to be in the house of God. నిజముగా మనమందరం ఈ విధంగా దేవుని ఆలయంలో ఉండుట చాలా సంతోషం. To fellowship with God's people and His Word. మరి ఆయన వాక్యముతోనూ ఆయన ప్రజలతో దేవుని ప్రజలతోనూ దేవుని వాక్యంతో కలిసి ఉండటం అనేది చాలా సంతోషం. At this time we are so honored and privileged to be with our big brother Andrew David from Bombay, మరి Maharashtra. మా పెద్దన్నయ్య గారు మహారాష్ట్ర బొంబాయిలో పరిచయం చేస్తున్నటువంటి ఆండ్రూ డేవిడ్ అన్న గారితో పాటు అంటే వారు మన మధ్యలో ఉండటం అనేది చాలా ధన్యకరము, చాలా దీవెనకరమై ఉన్నది. Along with him his dear wife is also here, Sister Sarah. వారితో పాటు వారి సతీమణి సహోదరి సారా గారు కూడా మన మధ్యలో ఉన్నారు. We are so privileged to have you, Anna, and God bless you. అన్న, మీరు మా మధ్యలో ఉండటం బట్టి మేము ఎంతో ధన్యులముగా భావిస్తున్నాము. దేవుడు మనల్ని దీవించును గాక. We have been having wonderful meetings since last Saturday. మరి గడిచిన శనివారం నుండి అద్భుతకరమైన మీటింగులు కూటాలు మేము కలిగి ఉన్నాము. The Lord really used His servant. మరి గడిచిన కూటాల్లో తన దాసుని దేవుడు నిజముగా వాడుకొని ఉన్నాడు. Yesterday also we had a wonderful service in Kamaredi. కామారెడ్డిలో నిన్నటి దినము కూడా చక్కటి అద్భుతమైనటువంటి ఆరాధన మేము కలిగి ఉంటిమి. I truly believe that God will also use His servant today afternoon. ఈ రోజు ఈ సమయంలో మధ్యాహ్నం వేళ కూడా దేవుడు తన దాసులను మరొకసారి వాడుకుంటాడని నేను నిజంగా నమ్ముతూ ఉన్నాను. One thing we need to remember. ఒక విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. Any man of God దైవ సేవకులు ఎవరైనా సరే who is standing here, ఇక్కడ నిలబడినప్పుడు he comes with full preparation. వారు ఒక సంపూర్ణమైన సిద్ధపాటుతో వస్తారు. But if you don't draw from him, అయితే వారి నుండి మీరు లాక్కోకపోతే that will be of no use, no matter how much preparation the man of God. దైవ సేవకుడు ఎంత కష్టపడి ఎంత సిద్ధపడి వచ్చినా మనం దాన్ని సరిగ్గా తీసుకోకపోతే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. We need to learn to draw from that fountain. ఆ యొక్క ఆ ఊటలో నుండి మనం ఎలా చేదుకోవాలో ఎలా గుంజుకోవాలో అది మనం తెలిసి మనం నేర్చుకుని ఉండాలి. It's not the man, ఇక్కడ మానవుడు కాదు మాట్లాడేది, but it's the God who is present inside the man. మరి ఆ మానవుడిలో ఆ దైవ సేవకుల్లో ఉండి కార్యం చేసేవాడు మాట్లాడేవాడు దేవుడై ఉన్నాడు. Brother Andrew is just a mouthpiece of God. మరి సహోదరులు ఆండ్రూ గారు దేవునికి ఒక నోటి బూరగా మాత్రమే ఉన్నారు. But it is you who have to draw from that fountain. ఆ యొక్క ఊటను నీళ్లు చేదుకొని నీళ్లు మీరు లాక్కోవాల్సిన వారు మీరై ఉన్నారు. I truly believe that everybody has come with great expectation. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యాహ్నము గొప్ప ఆశతో చాలా మరి తృష్ణతో మీరు వచ్చి ఉన్నారని నేను భావిస్తున్నాను. I believe that this afternoon is going to be a wonderful afternoon. మరి ఈ మధ్యాహ్నము నిజంగా గొప్ప మధ్యాహ్నముగా మరి చాలా శ్రేష్టంగా ఉండబోతుందని నేను నమ్ముతున్నాను. So God bless you all. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us all stand up. మనమందరం కూడా లేచి నిలబడదాము. Let us prepare our hearts once again. మరొకసారి మన హృదయాలను సిద్ధపరచుకుందాము. We all have sang songs till now. ఇప్పటిదాకా మనం పాటలు పాడుతూ వచ్చాము. But we go into the Word of God. ఇప్పుడు మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతూ ఉన్నాము. And we need to prepare our hearts. ఇప్పుడు మనము ప్రత్యేకంగా దేవుని వాక్యము కొరకు మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. He is already present here. ఆయన ఇప్పటికే ఇక్కడే ఉన్నాడు. But we need to welcome Him now. మరొకసారి మనం ఆయనకు స్వాగతం పలకాలి. Lord, here I am standing. ప్రభువా, ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. I need you. నీవు నాకు కావాలి. I have so many needs in my life. నా జీవితంలో నాకు ఎన్నో అవసరతలు ఉన్నాయి. And only your word can meet my every need. కేవలము నీ వాక్యము మాత్రమే నాకున్న ప్రతి అవసరమును తీర్చగలదు. Amen. ఆమేన్. We need to create an atmosphere. మనము ఒక చక్కటి వాతావరణాన్ని మనమే సృష్టించాలి, తయారు చేయాలి. Godly atmosphere. ఎలాంటి వాతావరణము? దైవికమైన లేదా భక్తిపూర్వకమైన వాతావరణం, Holy atmosphere. పరిశుద్ధమైనటువంటి వాతావరణం. No, we should be in a position even though there is the earthquake beside us. మన పక్కన భూమి కుంగిపోయి కదిలిపోయి బద్దలైనా our concentration should be towards the మన దృష్టి మాత్రము ప్రభు మీదనే ఉండాలి, పులిపీట మీదనే ఉండాలి. Because that is the only way the devil will steal away your blessings. మరి ఆ సమయంలోనే నువ్వు అటు చూసావా, సాతాను వాడు ఆశీర్వాదాలు దొంగిలిస్తాడు. So
Please, దయచేసి let us create a godly atmosphere. మనం ఒక దైవికమైన వాతావరణాన్ని మనం తయారు చేద్దాము. Oh, when His presence comes, ఆయన సన్నిధి ఎప్పుడైతే వస్తుందో, as the word is being delivered, దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉంటే, I want to tell you, ఒక మాట చెప్తా నీకు, everything can take place here. ప్రతిదీ కూడా అది ఇక్కడ జరిగి తీరుతుంది. Your physical healing, మీ భౌతికమైన స్వస్థత, your spiritual మీ healing, ఆత్మీయ స్వస్థత, your financial మీ healing, ఆర్థిక స్వస్థత, your emotional మీ healing, మానసిక స్వస్థత, everything can happen here. ఇక్కడ ఏదైనా కూడా ప్రతిదీ జరిగి తీరవలసిందే. Because the God of Abraham, Isaac and Israel is present. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఇక్కడ ఉన్నాడు గనుక. Amen. ఆమేన్. Are you ready for the word of God? దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారా? ఆమేన్. Are you ready for His word? ఆయన వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారా? ఆమేన్. Let us give the Lord a clap offering. మనం చప్పట్లు కూడా దేవునికి మనం మహిమపరచుదాం. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. It was the plan and purpose of God. ఇది దేవుని యొక్క ఉద్దేశము మరియు ప్రణాళిక అయి ఉన్నది. God has put a burden on the man of God, Pastor Boaz Kota. మరి దేవుడు దైవ సేవకుడైన సహోదరుడు బోయస్ కొత్త గారి మీద భారమును పెట్టి, That's why I could be here present. మరి తద్వారా నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి ఆయన కార్యం చేశాడు. May God bless the man of God. మరి దైవ సేవకుల్ని దేవుడు దీవించునుగాక. May God bless his ministry. వారి పరిచర్యను కూడా దేవుడు దీవించునుగాక. Whatsoever God has put a burden on him, మరి దేవుడు ఆ భారమును on పెట్టి him, ఉన్నాడు. and I believe that God will fulfill all his desires. ఆ భారమును వారి హృదయవాంఛలన్నిటిని కూడా దేవుడు తీరుస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. And God will use him mightily for his kingdom. దేవుడే వారిని తన రాజ్యం కొరకై బలంగా వాడుకొనుగాక. And I trust and believe నేను నమ్ముతూను విశ్వసించుచున్న మాట ఏమనగా, that everyone is praying for him, మరి ప్రతి ఒక్కరు కూడా మీరు వారి కోసం ప్రార్థన చేస్తున్నారని, for his health, వారి ఆరోగ్యం కొరకు. as well as I wanted to ask you to pray for Brother Samuel Kota even. అలాగే శామ్యూల్ కొత్త గారి కొరకు కూడా మీరు ఇంకా ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. He's also not keeping well. వారు కూడా కొంత అనారోగ్యంతో ఉన్నారు. But by everyone's prayer, అయితే ప్రతి ఒక్కరి ప్రార్థన ద్వారా God has touched him and healed him. మరి దేవుడు వారిని స్వస్థపరిచి బాగు చేసి ఉన్నాడు. I want to thank more and more to God మరి దేవునికి నేను ఇంకా అత్యధికంగా వందనాలు that God చెల్లించగలుగుతున్నాను. has kept these two brothers here ఎందుకంటే దేవుడు ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని ఇక్కడ పెట్టాడు, in Telangana district, తెలంగాణ రాష్ట్రంలో. and God is using them mightily. మరి వారిని దేవుడు బలంగా వాడుకుంటూ ఉన్నాడు. So keep praying for them and their family, కాబట్టి వారి కొరకు, వారి కుటుంబముల కొరకు ఇంకా మీరు ప్రార్థన కొనసాగించండి. that God may give them good health, దేవుడు ఇంకను వారికి మంచి ఆరోగ్యమునిచ్చి use them mightily for his kingdom. తన మా రాజ్యము కొరకై బహుబలంగా వాడుకున్నట్లుగా. As well as I want to thank Pastor Ezekiel, అలాగే మరి సహోదరుడు పాస్టర్ ఇజికియా గారికి నేను వందనాలు that తెలియజేస్తున్నాను. he had given this place for me. మరి వారి స్థానంలో నన్ను నిలబెట్టారందుకు దాని కొరకై. I trust that God is in our midst. మరి నేను దేవుడు మన మధ్యలో ఉన్నట్టుగా నేను అనుభూతి చెందుతూ ఉన్నాను. And I believe that everyone has come with great expectation ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో వచ్చి ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. to hear from God, ఏంటి, దేవుని నుండి వినడానికి. not from any man. ఏ మానవుని మాటలు కాదు. Man cannot give anything to you. మానవుడు మీకు ఏది ఇయ్యలేడు. But if you have come with great expectation, అయితే ఒకవేళ మీరు గొప్ప ఆశతో కనుక ఇక్కడికి వచ్చినట్టయితే today morning God will surely bless you. మరి ఈ ఉదయ కాలం, ఈ దినము దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. As we are standing, మనమందరం నిలబడి if ఉండగా you have the Bibles with you, పరిశుద్ధ గ్రంథాలు కనుక మీరు కలిగి ఉన్నట్టయితే please open with me from the book of Ephesians chapter 3 and నాతో verse కలిసి 20. మీ గ్రంథములను ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వైపు తిప్పండి. దానిలో నుండి 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. Now unto him that he is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల దేవునికి, శక్తి గల దేవునికి వందనములు. Unto him be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen. ఇవి రెండు కలిసి ఉన్నాయి కనుక నేను మరలా చదువుతాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.
Let us bow down our head and pray to God. మనం తలలు వంచిన వారమై దేవునికి ప్రార్థన చేసుకుందాం. Most gracious Heavenly Father, we thank you for this living word. అత్యంత కృపగల మా తండ్రి, ఈ చక్కటి సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. Lord, you have brought unto this place. ప్రభువా, మీరే ఈ స్థలాన్ని మమ్మల్ని తీసుకుని వచ్చి ఉన్నారు. And Lord, today morning we are expecting from you. ఈ ఉదయకాలం ప్రభువా, నీ నుండి మేము ఎంతగానో ఆశిస్తున్నాం ప్రభువా. Lord, as we have read your living word, జీవము గల నీ వాక్యమును మేము ఇప్పుడు చదివి ఉండగా, the Bible says, man shall not live by bread alone, but by every word that proceedeth out from the mouth of God. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. So Lord, today morning we need that bread of life. ప్రభువా, మరి ఈ ఉదయకాలం మాకు జీవాహారము మాకు అవసరమైనది. Lord, I believe that you will feed us. నీవు మమ్మల్ని పోషించి మమ్మల్ని తృప్తిపరుస్తావని మేము ఆశిస్తున్నాను ప్రభువా. Lord, as we are standing here, ఇక్కడ మేము నిలబడి ఉండగా ప్రభువా, Lord, take control of our life. మా జీవితములను నీ స్వాధీనంలో పెట్టుకోనండి. Take control of my mouth. నా నోటిని నీ స్వాధీనంలో పెట్టుకోనండి. Take control of my thoughts. నా ఆలోచనలను నీ స్వాధీనంలో పెట్టుకోనండి. Let the Holy Ghost come down and take care of us, Lord. ప్రభువా, పరిశుద్ధాత్ముడే దిగి వచ్చి మమ్మల్ని ఆవరించి మీరే కార్యం చేయండి. Let the Holy Ghost come down and take control of each and every one. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరిని తన వశంలో ఉంచుకొనును గాక. Because you have promised in your word ఎందుకంటే నీ వాక్యంలో నీవు వాగ్దానం చేసి that ఉన్నావు. 2 or 3 are gathered in my name, I am there in the midst of them. ఏమనగా ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున కూడిటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చావు. And Lord, we believe that you are in our midst. ప్రభువా, నీవు మా మధ్యలో ఉన్నావు నమ్ముతున్నాను. Lord, you break this bread and feed us, Lord. నీవే ఈ రొట్టెని విరిచి మమ్మల్ని తృప్తిపరచండి. Lord, we commit everything into loving hand. సమస్తమును నీ ప్రేమ గల హస్తాన పాచుకుంటారు ప్రభువా. We ask this prayer and blessing in the name of Lord and Savior Jesus ఈ Christ. ప్రార్థన ఆశీర్వాదాలను ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను. Amen. అందరూ చెప్దాం ఆమేన్. We may all be seated, please. మీరందరూ దయచేసి కూర్చోవచ్చును. Today I am going to speak, the subject is hidden power. మరి ఈ దినము ఒక అంశం మీద నేను మాట్లాడబోతున్నాను. ఆ అంశం ఏమనగా దాచబడిన శక్తి లేదా మరుగైన శక్తి. Amen. ఆమేన్. As Paulus tells in the book of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నట్టుగా, now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. Amen. Whatsoever we may ask, మనము ఏది అడిగినప్పటికీ, whatsoever we may do, మనము ఏది చేసినప్పటికీ కూడా the power is working in us. మనలో ఒక శక్తి అనేది కార్యసాధకమవుతుంది. And that power is within us. ఆ శక్తి మనలోనే ఉన్నది. And who giveth that power? ఆ శక్తిని మనకి ఇచ్చేవారు ఎవరై ఉన్నారు? The power comes from above. ఆ శక్తి అనేది పైనుండి వచ్చినదై ఉన్నది. And Jesus Christ wants to give that power to us. యేసు క్రీస్తు ఆ శక్తిని మనకు ఇవ్వగోరుతూ ఉన్నాడు. And we need that power in every church. మరి ప్రతి సంఘములో కూడా ఆ శక్తి మనకు అవసరమై ఉన్నది. And that power is from above. ఆ శక్తి అది పైనుంచి వచ్చినదై ఉండవలసి ఉన్నది. Amen. That Amen. power is Holy Ghost power. మరి ఆ శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి అయి ఉన్నది. And we need that power. మనకు ఆ శక్తి అవసరమై ఉన్నది. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము స్తుతింపబడును గాక. The prophet of God tells in the book the uncertain sound in this message. మరి స్పష్టము కాని స్వరము శబ్దం అనేటువంటి వర్తమానములో దేవుని ప్రవక్త ఇలా చెప్తూ ఉన్నాడు. But I tell you, my dear brother, మా సహోదరులారా, ఒక మాట చెప్తాను మీకు. I tell you a place where there's no uncertain sound. మరి చూడండి, ఈ యొక్క స్పష్టము కాని శబ్దం లేని స్థలం అంటూ ఏది లేదు. That's in the Bible. అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. God's eternal word. అది దేవుని యొక్క నిత్య వాక్యమైనది. It's the gospel. అది సువార్త అయినది. And the gospel is the power and a demonstration of the Holy Spirit put in action. మరి కార్యసాధకమైనటువంటి దేవుని యొక్క శక్తి శక్తితో కూడినటువంటి దేవుని సువార్త అయి ఉన్నది. Amen. హల్లెలూయా. And that power is within us. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి అది మనలోనే ఉన్నది. That is a hidden power. అది దాచబడిన శక్తి లేదా మరుగైన శక్తి అయి ఉన్నది. Amen. And that hidden power is in the gospel of Jesus Christ. ఆ మరుగైనటువంటి ఆ దాచబడిన శక్తి అనేది ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క వర్తమానం లేదా వాక్యంలో ఉన్నది. And God wants to give this power to each and every individual. మరి ఈ శక్తిని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వదలుచుకున్నాడు. Amen. ఆమేన్. And we need that power. మనకు ఆ
శక్తి అవసరమై ఉన్నది. Because power is strength. ఎందుకంటే ఆ శక్తి మనకు బలమై ఉన్నది. Power is energy. మరి ఆ శక్తి మనకు ఆ బలమునిచ్చేదై ఉన్నది. Power is authority. ఆ శక్తి మనకు అధికారం ఇచ్చేదై ఉన్నది. Power is possession. ఆ శక్తి అనగా అది ఒక స్వాధీనం చేసే స్థానమై ఉన్నది. Amen. ఆమేన్. In this world there are two kinds of power. మరి ఈ లోకంలో రెండు రకాలైన శక్తి లేదా అధికారములు ఉన్నాయి. A satanic power. ఒకటి సాతాను సంబంధమైన అధికారము. And the power of God. రెండవది దేవుని యొక్క శక్తి లేదా అధికారమై ఉన్నది. We should know which power we are holding. మనం ఏ అధికారము లేదా ఏ శక్తిని కలిగి ఉన్నాము పట్టుకొని ఉన్నాము అనేది మనం గుర్తెరిగి ఉండాలి. If we have the power of God, ఒకవేళ మనం దేవుని యొక్క శక్తిని కలిగి ఉంటే we will do his work. మనము ఆయన పనులు లేదా ఆయన కార్యములు చేస్తాము. We will work for him. ఆయన కొరకు మనం పని చేస్తాము. We will take this gospel to each and every place. మనము ఈ సువార్తను తీసుకొని అనేక స్థలంలోకి వెళ్తాము. And by receiving the power, ఈ శక్తిని పొందుకోవడం ద్వారా, receiving the authority of God, దేవుని యొక్క అధికారం పొందుకోవడం ద్వారా, if anybody is sick, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే by the authority of Jesus Christ, యేసు క్రీస్తు యొక్క అధికారము ద్వారా, if you pray in the name of Jesus యేసు Christ, క్రీస్తు నామములో నీవు ప్రార్థన చేసినప్పుడు the sick will be healed. ఆ రోగము స్వస్థత పొందుతుంది. And that power we need in the church. అలాంటి శక్తి ఈ రోజు సంఘములో మనకు కావాలి. That authority we need in our church. అలాంటి అధికారం సంఘములో మనకు అవసరమై ఉన్నది. Amen. Because Amen. disciples, they had that power. ఎందుకంటే శిష్యులు ఆ శక్తిని కలిగి ఉండిరి. They have turned this world upside down. వారు ఆ శక్తితో ఈ లోకమును తలకిందులు చేసి ఉన్నారు. And if we will have that same power, ఒకవేళ అదే శక్తిని అదే అధికారం మనం we కలిగి will ఉంటే also turn this world upside down. మనము కూడా ఈ భూమిని లేదా లోకమును తలకిందులు చేయగలము. Amen. ఆమేన్. That power is within you. ఆ శక్తి ఆ అధికారము నీలోనే ఉన్నది. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Jesus standing on earth, మరి యేసు ఈ భూమి మీద నిలబడినప్పుడు he know where he stood. ఆయన ఎక్కడ నిలబడి ఉన్నాడో ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. Amen. ఆమేన్. When Jesus Christ stood on this earth, యేసు క్రీస్తు ఈ భూమి మీద నిలిచినప్పుడు he know where he stood. ఆయన ఎక్కడ నిలబడి ఉన్నాడో ఆయన ఎరిగి ఉండెను. He knew who he was. ఆయన ఎవరై ఉండెనో ఆయన ఎరిగి ఉన్నాడు. He said, I have power to lay my life down. ఆయన అన్నాడు, నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు అన్నాడు. I have power to take it up again. మళ్ళా నా ప్రాణమును తీసుకోవడానికి నాకు అధికారం కలదు అన్నాడు. No uncertainty about that. దానిలో ఎలాంటి అస్పష్టత స్పష్టము కానిది ఏదీ లేదు. Amen. ఆమేన్. I have. నేను కలిగి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. I now have the power to lay it down. మరి దానిని పెట్టుటకు లేదా నేను అర్పించడానికి నాకు అధికారం ఉన్నది. I have the power to take it up. తిరిగి మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది. Yes, sir. అవునండి. No one holdeth me. ఎవరు కూడా నన్ను ఆపలేరు లేదా అడ్డుకోలేరు. Amen. ఆమేన్. But God is holding him. అయితే దేవుడే ఆయనను పట్టుకొని ఉన్నాడు. Amen. దేవునికి స్తోత్రం. If Jesus is standing on this earth, యేసు ఒకవేళ ఈ భూమి మీద నిలబడి he know where he stood. ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన ఎరిగి ఉంటే, But by his grace, ఆయన కృప ద్వారా we should know మనము కూడా ఎరిగి ఉండాలి. where we are standing. మనము ఎక్కడ నిలబడ్డామో మనకు తెలిసి ఉండాలి. If you know where we are standing, నీవు ఎక్కడ ఉన్నావో నీకు తెలిస్తే then you can do anything. నీవు ఏదైనా చేయగలవు. Amen. ఆమేన్. ఆమేన్. If any dead person is there lying, ఒకవేళ చనిపోయిన వ్యక్తి అక్కడ పడి ఉంటే, if you have that authority and power, యేసు క్రీస్తు లాంటి అధికారము శక్తి నీలో ఉంటే you can tell that dead, ఆ యొక్క మృతమైన వానితో చెప్పవచ్చు, in the name of Jesus Christ, యేసు rise up. క్రీస్తు నామములో పైకి లే అని చెప్పవచ్చు. That is the power given to the bride. మరి వధువుకు అలాంటి శక్తి లేదా అధికారం ఇవ్వబడి ఉన్నది. We have to take that authority in our hand. మన చేతుల్లోకి అలా అధికారాన్ని మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. I believe God can do it. దేవుడు దాన్ని చేయగలడని నమ్ముతూ Do you ఉన్నాను. believe that God can do it? మరి నీ నమ్ముతున్నావా అది దేవుడు చేస్తాడని? Amen. ఆమేన్. In the time of our prophet Branham, మరి సహోదరుడు బ్రహ్నాం గారు జీవించిన కాలంలో in his ministry, God has used him mightily. అతని పరిచర్యలో దేవుడు అతనిని బహుబలంగా వాడుకొని ఉన్నాడు. Because he has received that same power. ఎందుకంటే ఆ శక్తిని అలాంటి అధికారంని ప్రవక్త గారు కూడా పొందుకొని ఉన్నారు. He received the power from Jesus Christ. యేసు క్రీస్తు నుండి వారు శక్తిని పొందుకొని ఉన్నారు. Amen. ఆమేన్. And he wants to give that same power to you also. మరి నీకు కూడా అలాంటి శక్తిని ఆయన ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. If he could do that, మరి ఆయన అప్పుడు చేయగలిగినప్పుడు in the name of Jesus Christ, యేసుక్రీస్తు నామములో, because Brother Branham had never done any healing. మరి సహోదరుడు బ్రహ్నాం గారు ఎప్పుడు కూడా ఏ స్వస్థత జరిగించలేదు. Only Jesus Christ done
through him. కానీ ఆయన ద్వారా యేసు క్రీస్తే సమస్త కార్యములు జరిగించాడు. And the same Jesus Christ is present in our midst. మరి ఆ దినములలో ఆయన ద్వారా కార్యం జరిగించిన యేసు క్రీస్తే ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నాడు ఆయన. Because the Bible says, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం if you చెప్తుంది, believe me, మీరు నా యందు విశ్వసించినట్లయితే the works which I have done, మరి నేను చేసిన కార్యములు మీరు చేస్తారు, you can do that, మీరు చేస్తారు, and you can do more. మరి నాకంటే మరి గొప్ప కార్యములు You can do చేస్తారు, greater things. మరి గొప్ప కార్యాలు మీరు చేయగలరు. In our age, మన తరములో God has sent the prophet of God, దేవుడు మన కొరకు ఒక ప్రవక్తను పంపి ఉన్నాడు, William Marion Branham. సహోదరుడు విలియం మ్యారియన్ బ్రెనహాం And గారు. in his ministry, ఆయన పరిచర్య ద్వారా we have seen many miracles done. అనేక అద్భుతాలు జరగడం చూసి ఉన్నాం మనం. Dead rose again. తిరిగి చనిపోయిన వారు తిరిగి లేచారు. Cancer was healed. క్యాన్సర్ జబ్బులు స్వస్థత పొందాయి. He is the same God ఆయన అదే దేవుడు, మారని దేవుడు who was working with William Branham. మరి ఏ దేవుడైతే విలియం బ్రెనహాం గారితో కార్యాలు జరిగించాడో Now also he is the same God. ఆ దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. He wants to work in us. మనలో కూడా ఆయన పని చేయాలి, కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. He wants to work through us. ఆయన మన ద్వారా కార్యములు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. The same power he wanted to give. మరి అదే శక్తిని నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. Only we have to receive that power. అయితే మనం దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా మనం ఉండాలి. ఆ శక్తిని We have to wait upon that power. ఆ శక్తి కొరకు మనం కనిపెట్టుకొని ఎదురు చూడాలి. We have to pray and pray asking God. అది పొందే వరకు మనం దేవుని దగ్గర మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి ఎడదేకుండా. Amen. ఆమేన్. And I believe నేను నమ్ముతున్న మాట ఏంటంటే that God is doing his work. దేవుడు తన కార్యములు జరిగించుచూ ఉన్నాడు. God has said all the ministers here. మరి దేవుని యొక్క సేవకులందరూ ఇక్కడ ఉన్నారు. And God is using that ministers. దేవుడు వారందరినీ కూడా వాడుకుంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. Do you believe that? మీరు నమ్ముతున్నారా ఆ మాటని? Any man or woman that's born of the Spirit of God, మరి దేవుని ఆత్మ చేత జన్మించినటువంటి ఏ స్త్రీ కానీ పురుషుడైనా కానీ knows where they stand, వారు ఎక్కడ నిలబడి ఉన్నారో వారికి తెలుసు. regardless of what takes place, వారికి ఏమి సంభవించినప్పటికీ సరే, or how many says yes or no, ఎంతమంది వారి గురించి అవును కాదు అని చెప్పినా పర్వాలేదు, they know where they stand. వారు ఎక్కడ నిలబడినారో వారికి మాత్రం తెలుసు. There is no uncertain sound. దాంట్లో ఎలాంటి అస్పష్టత లేదు, స్పష్టం కాని శబ్దం ఏది లేదు. Hallelujah. హల్లెలూయా. We know where we stand, మనకు తెలుసు మనం ఎక్కడ ఉన్నాము, where we are standing. మనం ఎక్కడ నిలబడి ఉన్నాము. We are standing in Jesus Christ. మనం యేసు క్రీస్తులో నిలబడి ఉన్నాము. Amen. ఆమేన్. He is our rock. ఆయనే మన బండయ్య ఉన్నాడు. He is our shelter. ఆయనే మన ఆశ్రయమై He ఉన్నాడు. is our refuge. ఆయనే మన ఆశ్రయ దుర్గమై He ఉన్నాడు. is our peace. ఆయనే మన సమాధానమై He is ఉన్నాడు. our Lord of Lords. ఆయనే మనకు ప్రభువుల ప్రభువు అయి He is ఉన్నాడు. our King of Kings. ఆయనే మనకు రాజుల రాజు అయి ఉన్నాడు. Amen. ఆమేన్. So we should know where we are standing. మనం ఎక్కడ నిలబడి ఉన్నామో మనం తప్పకుండా ఎరిగి ఉండాలి, తెలుసుకుని ఉండాలి. Are we are standing for His word? మనం ఆయన వాక్యము కొరకు నిలబడుతూ ఉన్నామా? If you are standing for His word, ఆయన వాక్యము కొరకు ఒకవేళ నిలబడితే surely God will provide that power. దేవుడు ఆ శక్తిని నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తాడు. Amen. ఆమేన్. There is two kinds of power మరి రెండు రకములైన శక్తి లేదా అధికారాలు ఉన్నాయి dealing with the people of this world. ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులతో అవి వ్యవహారం చేస్తూ ఉన్నాయి. One power from God ఒక శక్తి దేవుడి నుంచి వచ్చిందైతే dealing with His sons and daughters. అది ఆ శక్తి దేవుని కుమారులు కుమార్తెలతో అది కార్యం చేస్తూ But ఉన్నది. there is other power. మరికొక శక్తి ఉన్నది, That is power of devil. అది సాతాను వాని యొక్క శక్తి అయి ఉన్నది. That power is after now. అది ఆ శక్తి ఇప్పుడు వెంటాడుతూ ఉన్నది. That power is back of you. అది నిన్ను వెంటాడుతుంది, నీ వెంటబడుతున్నది ఆ శక్తి. So we should be very much careful. కాబట్టి మనము అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మనం Which power we are holding. మనము ఏ శక్తిని కలిగి ఉన్నాం, Whether పట్టుకొని we ఉన్నాం. have the power of God మనం దేవుని శక్తిని పట్టుకొని ఉన్నామా, or whether we have the power of devil. మనం సాతాను వాని శక్తిని పట్టుకొని ఉన్నామా? Because here we see one thing. మనము చూడండి, ఒక విషయం మనం చూస్తున్నాం ఇక్కడ. One man and Daniel writes, the devil has no power on us. మరి And Daniel. డానియేల్ అనే భక్తుడు అంటున్నాడు, మరి ఆయన ఏమంటున్నాడంటే సాతాను వానికి ఎలాంటి శక్తి లేదు, The devil has no power on us మన మీద సాతాను వానికి ఎలాంటి అధికారం లేదు. when we do the will of God. మనం ఎప్పుడైతే దేవుని చిత్తమును నెరవేరుస్తామో. Praise the Lord. దేవునికి స్తోత్రం. The devil has no power on us yes
When we do the will of God, దేవుని చిత్తమును మనం ఎప్పుడైతే జరిగిస్తామో అప్పుడు సాతాను వానికి మన మీద ఎలాంటి అధికారం గాని శక్తి గాని ఉండదు. the devil can attack you only when you miss God's will. నీవు దేవుని చిత్తమును తప్పిపోయినప్పుడు మాత్రమే సాతాను వాడు నీ మీద దాడి చేస్తాడు. If you are in the will of God, ఒకవేళ నీవు దేవుని చిత్తములో ఉంటే devil cannot attack you. సాతాను వాడు నీ మీద దాడి చేయలేడు. But if you are out of the will of God, అయితే నీవు దేవుని చిత్తమునకు వెలుపల ఉంటే he is after you to attack you. ఆయన నీ మీద వాడు నీ మీద దాడి చేయడానికి నిన్ను వెంటాడుతాడు. He is after you to destroy you. నిన్ను నాశనం చేయడానికి వాడు వెంటబడతాడు. He is after to damage you. నిన్ను నాశనం చేయడానికి, నిన్ను పాడు చేయడానికి వాడు వెంటబడతాడు. If you are standing in the word of God, నీవు ఒకవేళ దేవుని వాక్యములో నిలిచి ఉంటే you have to be in God's will. నీవు దేవుని చిత్తమై ఉండాలి, దేవుని చిత్తంలో If you ఉండాలి. are under God's will, నీవు దేవుని చిత్తంలో ఉన్నట్టయితే there is no power of devil can attack you. నీ మీద దాడి చేసే సాతాను శక్తి ఏది కూడా ఉండదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. The man who possesses it, the woman who possesses it, oh, what a blessed person they are. ఏ పురుషుడైతే, ఏ స్త్రీ అయితే ఆ శక్తిని పొందుకొని ఉంటారో, కలిగి ఉంటారో, వారెంత ధన్యులండి, ఎంతో గొప్పవారై ఉన్నారు. Amen. ఆమేన్. No wonder David said they were blessed. మరి దావీదు వారు ధన్యులు అని చెప్పటంలో ఏ ఆశ్చర్యము లేదు. The blessed person. ఆ ధన్యుడైన వ్యక్తి, దీవించబడిన వ్యక్తి. Lay him up on the operating table. మరి అతడు ఆపరేషన్ చేసే టేబుల్ పెట్టి ఉన్నప్పటికీ and try to cut the blessings out of him. అతనిలో ఉన్నటువంటి ఆశీర్వాదములను కత్తిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు You never find it. దానిలో నీకేం దొరకదు అక్కడ. It's a hidden power. అది దాచబడిన, అంటే ఒక వ్యక్తిని మీరు పడుకోబెట్టి దేవుని యొక్క దీవెనలు పొందిన వ్యక్తిని ధన్యుడు అనిపిస్తాం. ఈ ధన్యుడైన వ్యక్తిని ఆపరేషన్ చేసి టేబుల్ మీద పడుకోబెట్టి కోసి దాన్ని కత్తిరిద్దామని చూస్తే అక్కడ అది కనబడదు. ఎందుకంటే ఈ శక్తి అతనిలో దాచబడి ఉన్నది. Amen. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రం. Every man that's born of the Spirit of God దేవుని ఆత్మచేత జన్మించిన ప్రతి వ్యక్తి కూడా knows when he passed from death unto life. ఆయన ఎప్పుడు మరణమును జీవను దాచి ఉన్నాడు అని ఎరిగి ఉన్నాడు. Amen. ఆమేన్. When unbelief of the Bible పరిశుద్ధ గ్రంథములో అవిశ్వాసం అనేది changed to believe every word of it, మరి ఎప్పుడైతే అది విశ్వాసముగా నమ్మునట్లుగా చేస్తుందో, దేవుని వాక్య ప్రతి మాట నమ్మునట్లుగా చేస్తుందో, when haughty, high-minded things passed, మరి ఈ యొక్క ఉన్నతమైన ఆలోచన లేకపోతే భిన్నమైన ఆలోచన తొలగిపోయినప్పుడు, to humble Christians, అది వారిని దీనులుగా మార్చినప్పుడు, they know when death passed to life. ఓ మరి వారిలో మరణం అనేది జీవముగా మార్చబడిందని వారు గుర్తెరుగుతారు. Amen. ఆమేన్. Because we have passed death unto life. మనము మరణములో నుండి జీవమును దాటి ఉన్నాము. There is no condemnation. మనకి ఇక ఏ శిక్షా విధి మనకు లేదు. Amen. Amen. Because we trust in the word of God. ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యం ముందు విశ్వాసం ఉంచిన వారమై ఉన్నాము. Let Satan put on the operating table. ఓ సాతాను మనల్ని ఆపరేషన్ చేసి బల్ల మీద పడుకోబెట్టే సరే, and let him take our life. మన ప్రాణం తీసుకున్నా పర్వాలేదు. But he doesn't know what is hidden in us. కానీ మనలో ఏది దాచబడి ఉందో వాడు గుర్తెరగలేడు. There is a hidden power. అదే మనలో దాచబడిన శక్తి అయి ఉన్నది. There is something in us. అదే మనలో ఒక ప్రత్యేకత అయి ఉన్నది. Nothing can harm us. మనకు హాని చేయనిది, కీడు చేయనిది ఏది లేదు. Nothing can destroy us. మనల్ని పాడు చేసేది ఏది లేదు. Because he doesn't know. ఎందుకంటే వాడికి తెలియదు that we are passed from death. వాడికి తెలియని విషయం ఏంటంటే మనం మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాము. Amen. ఆమేన్. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము సన్నుతింపబడును గాక. The man who possesses it, ఏ వ్యక్తి అయితే ఈ శక్తిని పొందుకొని కలిగి the ఉంటాడో, woman who possesses ఏ it, స్త్రీ అయితే ఈ శక్తిని కలిగి ఉంటుందో, what a blessed person they are. ఆ వ్యక్తి ఎంత గొప్ప ధన్యుడండి, ధన్యురాలండి. I believe that we have possessed it. మనం దాన్ని పొందుకొని ఉన్నామని నమ్ముతూ ఉన్నాను. We have possessed the power of God. దేవుని శక్తిని మనం సొంతం చేసుకొని ఉన్నామని We నమ్ముతూ have ఉన్నాను. possessed the life of God. దేవుని యొక్క జీవమును మనం సొంతం చేసుకొని ఉన్నాము. Nobody can stand against us. మనకు విరోధంగా ఎవరు నిలబడలేరు. Blessed be the name of Jesus. యేసుక్రీస్తు నామము స్తుతింపబడును గాక. Oh, tonight we may not be rich in this world's goods. ఈ రోజు వస్తు రూపేణ భౌతికంగా లోకములో మనము ఐశ్వర్యవంతులము కాకపోవచ్చు. But we possess all things. కానీ మనము సమస్తమును కూడా జయించి లేదా సమస్తమును కూడా స్వాధీనము చేసుకున్న వారమై ఉన్నాము. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము సన్నుతింపబడును గాక.
but we possess all things. మనము సమస్తమును సంపాదించుకొని ఉన్నాము. The church itself possesses all things. మరి సంఘమే స్వయముగా సమస్తమును జయించి సమస్తమును సొంతం చేసుకున్నది. Yet poor, yet rich, and possesses all things. మనం ఇంకను పేదవారముగా ఉన్నప్పటికీ, మనం ధనవంతులముగా ఉన్నప్పటికీ, మనం సమస్తమును జయించిన వారమై ఉన్నాము. Amen. ఆమేన్. I like that. నేను దాన్ని ఇష్టపడుతూ ఉన్నాను. We are. మనము దాన్ని పొందుకొని ఉన్న వారమై ఉన్నాము. The old song we used to sing years ago. సంవత్సరాల క్రితం ప్రవక్త అంటాడు, సంవత్సరాల క్రితం మనం ఒక పాత పాట పాడుతుండే వారము. My father is rich with houses and land. నా తండ్రి విస్తారమైన ఇండ్లు స్థలాలు కలిగిన వాడుగా ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. Amen. ఆమేన్. Why we possess that land? మనము ఆ స్థలాన్ని, ఆ దేశాన్ని సొంతం చేసుకున్నాము. Amen. Each foot we put. మనం వేసే ప్రతి అడుగు కూడా, Amen. Hallelujah. We possess that. ఆ ప్రతి అడుగు, మనం వేసే ప్రతి అడుగు కూడా మన స్వాధీనం అవుతుంది. That belongs to us. అది మన సొత్తై ఉన్నది. Amen. Amen. So every step we have to put forward. మనము ప్రతి అడుగు కూడా ముందుకే వేయవలసిన వారమై ఉన్నాము. Then only we can possess it. అప్పుడే మనం దాన్ని స్వాధీనం చేసుకుంటాము. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము స్తుతింపబడును గాక. Because the promised land belongs to us. ఎందుకంటే వాగ్దాన దేశము అది మనదై ఉన్నది. My father is rich with houses and lands. నా తండ్రి గారు అనేకమైన ఇండ్లు స్థలాలు కలిగినటువంటి ఆ ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. Do you trust and believe? నీవు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? My father in heaven పరలోకమందున్న నా తండ్రి is rich with houses and land. ఆయన ఎంతో ఐశ్వర్యుడంతటి, ఎన్నో ఇండ్లు పొలాలు స్థలాలు కలిగి ఉన్నాడు ఆయన. He holdeth the wealth of the world in his hand. మరి ప్రపంచములో ఉన్న ఆస్తి అంతయు కూడా ఆయన చేతిలోనే ఉన్నది. Amen. ఆమేన్. Rubies and diamonds. మరి రూపాయలు, డబ్బులు అన్ని కూడా, క్షమించండి, వజ్ర వైఢూర్యాలన్నీ కూడా, And silver and gold. వెండి బంగారాలంతాయు, His coffers are full. మరి ఆయన యొక్క బండాగారంతో నిండిపోయి ఉన్నది. He has riches untold. మరి ఆయన వర్ణింప శక్యము కాని నిధులతో ఆయన ఉన్నాడు, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. We have the golden nuggets in our hand. మన చేతిలో బంగారు ముక్కలు, తూర్పు ముక్కలు అంటాం, బంగారు యొక్క కడ్డీలు అనేవి మన చేతిలో ఉన్నాయి. Amen. ఆమేన్. People are after the gold of this world. ప్రజలు ఈ లోకంలో దొరికే బంగారం వెంటబడుతున్నారు. One, this gold will be destroyed. ఈ లోకంలో బంగారం ఒక రోజు నాశనం అయిపోతుంది. But this gold will never destroy. కానీ ఈ బంగారం ఉందే, అది ఎన్నటికీ నాశనము కాదు. This is the wealth of God. ఇదే దేవుని యొక్క ఆస్తి అయి ఉన్నది. This is the rubies and diamonds of God. ఇదే దేవుని యొక్క వజ్ర వైఢూర్యాలు అయి ఉన్నాయి. Amen. ఆమేన్. This is the silver and gold. ఇదే దేవుని యొక్క వెండి బంగారములు అయి ఉన్నాయి. God has given this golden nuggets. దేవుడు ఈ బంగారం ముక్కల్ని మనకి ఇచ్చాడు, కడ్డీలు, బంగారం కడ్డీలు ఇచ్చాడు మనకి. Amen. ఆమేన్. He has riches untold. ఆయన వర్ణింప శక్యము కానంత ఆస్తిపరుడై ఉన్నాడు ఆయన. And we are a possessor of it. మనము దానికి వారసులమై ఉన్నాము, దానికి కర్తలమై ఉన్నాము. Why we are a possessor of it? ఎందుకు దానికి సొత్తుగా మన సొత్తు ఉన్నది? Because we are a child of the king. ఎందుకంటే మనం రాజకుమారులము, రాజ సంతానమై ఉన్నాము. We are the child of the king. Amen. మనము రాజు యొక్క కుమారులం, కుమార్తెలమైన. ఆమేన్. Amen. ఆమేన్. The child always falls here. మరి ఆ పిల్లవాడు, బిడ్డ ఎప్పుడు కూడా వారసుడుగా ఉంటాడు. We know all right. మీకు తెలుసా? మనకు తెలుసు కదండి. Amen. హల్లెలూయా. Do you believe that we are a child of the king? మనం రాజు యొక్క బిడ్డలమైన నమ్ముతున్నారా మీరు? ఆమేన్. One day ఒక దినమున there was a king ఒక రాజు ఉండేవాడు. and he had caught many people. ఆయన అనేక మందిని పట్టాడు. And he put in the prison. వారిని చెరసాలలో వేశాడు. So he had one friend. అయితే ఇతనికి ఒక స్నేహితుడు ఉండేవాడు. And he wanted one man to work for him. మరి ఆ స్నేహితుడు తన కొరకు ఒక పని చేసే వ్యక్తిని అందులో ఎంపిక చేయమని కోరాడు. He had a big slavery. అతనికి పెద్ద బానిసల గుంపు ఉండేది, బానిసలు ఉంచేటువంటి స్థలం And ఉండేది. he took around him ఆ స్నేహితుని వారి దగ్గర తీసుకుని వెళ్ళి to show the slaves. ఆ బానిసలందరినీ చూపించాడు. But there was one slave. అయితే ఆ బానిసల మధ్యలో ఒకడు ఉన్నాడు, He ఒక never బానిస. kept his head down. అతడు తల ఎన్నడూ కిందికి దించలేదు. He kept his head like this. బానిసలందరూ కూడా కృంగిపోయి, ఆ మగ్గిపోయి దీనస్థితిలో ఉంటే వారిలో ఒకడు ఉన్నాడు, అతడు ఏమాత్రం చెక్కుచెదర కూడా తల పైకెత్తి ఇలాగే ఉంటాడు. He was very strong man. చాలా బలవంతుడు కూడా. When that man saw him, ఈ రాజు యొక్క స్నేహితుడు ఆ వ్యక్తిని he చూసినప్పుడు told his friend, తన స్నేహితునితో అన్నాడు, can you get that man to me? మరి ఆ యొక్క వ్యక్తిని నాకు ఇచ్చేస్తారా?
why he is conducting like this? ఎందుకు ఆయన అలా నడుచుకుంటూ లేదా అలా వ్యవహరిస్తున్నాడు? Why is thinking like he is great? ఎందుకు ఆయన గొప్పవానిగా ఊహించుకుంటూ ఉన్నాడు? Even though he is in a slave. ఆయన బానిసల మధ్యలో ఉన్నప్పటికీ కూడా he said, అప్పుడు ఆ స్నేహితుడు అడిగినప్పుడు నేను రాజు అన్నాడు, he is king's son. ఆయన ఎవరో కాదు, ఆయన రాజకుమారుడు, ఒక రాజకుమారుడు అయి ఉన్నాడు. He is a king's son. ఆయన రాజకుమారుడు అయి ఉన్నాడు. That's why he behaves like a son of a king. ఇప్పుడు ఏదో కర్మగాలి బానిసల మధ్యలో వచ్చాడు కానీ ఆయన ఒక రాజకుమారుడు కనుక ఆయన బానిసల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆయన బానిసగా కాకుండా రాజకుమారుడు లాగానే ఆయన నడుచుకుంటున్నాడు. If you may be in this world, నీవు ఒకవేళ ఈ లోకంలో as a slave, ఒక బానిసగా ఉండవచ్చు. don't think that you are a slave. అయితే నీవు బానిసను నువ్వు ఆలోచించుకోవద్దు. But you are a king's child. నీవు ఎవరివై ఉన్నావనగా నువ్వు రాజబిడ్డవై ఉన్నావు. You are a child of that king. నీవు రాజుకు కుమారుడవై ఉన్నావు. You are a son and daughter of that king. నీవు రాజుకు కుమార్తెవై ఉన్నావు. You have to conduct in such a way నీవు ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ వ్యవహరించాలి అంటే, that I am not a slave. నేను బానిసను కాదు అన్నట్టుగా ఉండాలి. నీవు I am a son of a king. నేను ఒక రాజకుమారుడను. In the same way, అదే విధానంలో he was conducting his life in that such way. ఆయన బానిసల మధ్యలో ఉన్నా నేను బానిసగా ఆలోచన చేయకుండా ఒక రాజకుమారుడు లాగానే ఆయన నడుచుకుంటూ ఉన్నాడు. He told that I want that man. ఈయన అన్నాడు, ఆ వ్యక్తి నాకు కావాలి He అన్నాడు. said, no sir, I cannot. లేదండి, అతన్ని నేను ఇవ్వలేను. Because he is not for sale. ఎందుకంటే మిగతా వారందరూ అమ్మకానికి పెట్టాను, అమ్ముకోవడానికి, కానీ ఇతడు మాత్రం అమ్మకానికి కాదు. He is not for sale. ఆయన అమ్మకానికి పెట్టబడలేదు. Dear brother and sister, నా సహోదరి సహోదరులారా, you are not for sale. నీవు అమ్మకానికి పెట్టబడలేదు. Because God has purchased you ఎందుకంటే దేవుడు నిన్ను కొనుక్కొని ఉన్నాడు. by his precious blood. ఎలా కొనుక్కున్నాడు? తన ప్రశస్తమైన రక్తము ద్వారా. He has bought you by his price. ఆయన వెలపెట్టి నిన్ను కొనుక్కున్నాడు. You are not for sale. నీవు అమ్ముడానికి లేవు. Nobody can buy you. నిన్నెవరు కొనుక్కోలేరు. Because you are already sold. ఎందుకంటే నువ్వు ఇప్పటికే అమ్ముడు పోయావు. So in that same way, అదే విధానంలో you have to conduct in this life నీవు ఈ జీవితంలో ఒక రాజకుమారునిగా, as a sons and రాజకుమార్తెగా, daughters of God. దేవుని యొక్క కుమారునిగా, దేవుని కుమార్తెగా నీవు నడుచుకోవాలి. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము సన్నుతింపబడును గాక. Are you happy to be a children of God? దేవుని బిడ్డలారా ఇక్కడ ఉన్నారు, సంతోషిస్తున్నారా? ఆమేన్. We see Samson here. ఇక్కడ మనం చూస్తాము సంసోన్ని చూస్తే, He was a man possessed with it. ఆ శక్తిని స్వాధీనపరచుకున్న వాడుగా ఆయన కనబడుతున్నాడు. Amen. ఆమేన్. Samson possessed that power. ఆ శక్తిని సంసోను పొందుకున్నాడు. That's why he had the energy. అందుకనే అంతటి బలము ఆయన కలిగి He ఉండేను. had that strength in him. అంత శక్తి ఆయనలో ఉండేను. Now a lot of people try to make Samson a great big shoulders and a great big man that go out and pick up the gates of the city and walk away. సంసోను అనగా చాలా కండలు తీరిన యోధుడు, చాలా ఎత్తైన వాడు, బలవంతుడు కాబట్టి ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ ద్వారబంధములను పెద్ద పెద్ద వస్తువులు ఎత్తుకొని పోయాడు కనుక చాలా బలిష్ఠుడు అనే ఒక చిత్రీకరణ చేశారు ప్రపంచంలో. No sir. లేదండి, He was not like that. మనం ఊహించుకున్నట్టుగా, ప్రపంచం ఊహించుకున్నట్టుగా సంసోను అలాగున లేడు. He was not 6 feet height. ఆయన 6 అడుగులు ఎత్తున్నవాడు కాడు. He never had a six pack. ఆయన చాలా కండలిరిన యోధుడు కాడు. But he was some small fellow. కానీ అతను చిన్న బుడ్డోడు, But చిన్నవాడు. having the hidden power. కానీ అతనిలో ఒక దాచబడిన మరుగైన ఒక శక్తిని కలిగి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's not no great mystery to me. అది నాకేమి గొప్ప వింత కాదు, మర్మం ఎంత మాత్రము కాదు. To see a man do that. మరి అలాంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తి? ఈ కండలు తిరిగిన వ్యక్తి గొప్ప పనులు చేయడం అనేది పెద్ద విషయమే కాదు. With shoulders that big. మరి అలాంటి పెద్ద పెద్ద కండలు కలిగిన వాడు. Samson was not a big man. అయితే మనం అనుకున్నట్టుగా సంసోను పెద్దవాడు, కండలు తిరిగిన వాడు కాదు. All the scripture declares him to be a little shrimp. మరి లేఖనాలన్నీ ఏం చెప్తున్నాయంటే అతడు చాలా బక్కపలుచటి వాడు, చాలా చిన్నవాడు అని చెప్తున్నాయి. Little bitty fellow, and he was blessed. ఆయన ఒక రొయ్య పీస్ లాగా ఉండి, చిన్నవాడుగా ఉండి దీవించబడ్డాడని. Why he was blessed? ఎందుకు ఆయన దీవించబడ్డాడు? He was born that way. అలాగున అతడు జన్మించి ఉన్నాడు. Blessed be the name of Jesus. దేవుని నామం యేసుక్రీస్తు నామం If we సన్నిధింపబడును. will born in Christ Jesus, ఒకవేళ నువ్వు నిజంగా క్రీస్తు యేసులో జన్మిస్తే we will possess that same power. అదే శక్తిని నీవు కూడా నువ్వు స్వాధీనం చేసుకుంటావు, కలిగి ఉంటావు. When we are walking in this world, మనము ఈ లోకంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు there are many powers of devil. సాతాను యొక్క అనేక శక్తులు But if we ఉన్నాయి. have the power
of God. అయితే మనలో దేవుని యొక్క శక్తి మనం కలిగి ఉన్నట్లయితే Nothing can stand against you. ఏది నీకు విరోధముగా నిలబడజాలదు. Because that power is a protector of you. ఎందుకంటే నీలో ఉన్న ఆ శక్తి వాటన్నిటిని నిన్ను కాపాడేదై ఉన్నది. That power will protect you. ఆ శక్తి నిన్ను భద్రపరుస్తూ ఉంది. That power is a shield for you. ఆ శక్తి నీకు ఒక కవచముగా ఉంటుంది. Because you are born in Christ. ఎందుకనగా నీవు క్రీస్తులో జన్మించి ఉన్నావు కాబట్టి. Praise the Lord. ఆమేన్, హల్లెలూయా. That's the way you get blessed. ఆ విధముగానే నీవు దీవించబడతావు లేదా దీవెనలు పొందుకుంటావు. It's when you are born that way. ఓ ఎప్పుడైతే నీవు ఆ విధంగా జన్మిస్తావో. Amen. Amen. Not when some priest bless you or some preacher baptize you. ఏదో ఒక బోధకుడు నీకు బోధించడం ద్వారా కాదు, దీవించడం ద్వారా కాదు, లేకపోతే ఏదో ఒక సేవకుడు నీకు బాప్తిసం ఇవ్వడం ద్వారా కాదు. But when God by the Holy Spirit gives new birth. కానీ ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు నూతన జన్మను ఇస్తాడో, then you are born a child of God. అప్పుడు నీవు దేవుని బిడ్డగా జన్మిస్తావు. Praise the Lord. ఆమేన్. But when God by the Holy Spirit gives new birth, then you are born a child of God. ఎప్పుడైతే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నీకు నూతన జన్మనిస్తాడో అప్పుడు నీవు జన్మిస్తావు. ఎలాగునా ఒక దేవుని బిడ్డగా. Amen. ఆమేన్. Samson one time, సంసోను ఒక సమయంలో when they had him all backed up on the corner, he was just a man. ఆయన ఒక మానవుడుగా ఉన్నాడు. వారందరూ అతని మూలన బంధించినప్పుడు He was standing there. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. He didn't know, he didn't have a weapon in his hand అతని చేతిలో ఒక ఆయుధమున్న సంగతి అతనికి తెలియదు. or nothing. He looked down. ఆయన ఏది కూడా కించపరచలేకపోయింది. When he looked down, ఆయన కిందకి చూసినప్పుడు there laid the jawbone of a mule. అక్కడ కింద చూస్తే ఏం కనబడలేక ఒక ఎండిపోయిన గాడిద దవడ ఎముక కనబడింది. He picked up that jawbone of a mule ఆ యొక్క గాడిద దవడ ఎముకను తీసుకొని and slew 1,000 Philistines. ఆయన 1000 మంది ఫిలిస్తీయులను చంపివేశాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. If devil is after you, ఒకవేళ సాతానుడు నీ వెంటబడుతున్నట్టయితే, or devil wants to kill you, లేకపోతే సాతానుని చంపాలని ప్రయత్నిస్తే, don't try to go here and there. నీవు అటు ఇటు పరిగెత్తడానికి ప్రయత్నం చేయవద్దు. God will make a way for you. దేవుడు నీ ఉన్న స్థలములోనే నీకు ఒక మార్గము తయారు చేస్తాడు. As Samson found that jawbone, మరి సంసోను చూచినప్పుడు ఒక ఎండిపోయిన దవడ ఎముక దొరికింది. because he is a provider. ఎందుకంటే దేవుడే నీకు సమకూర్చువాడై ఉన్నాడు. Amen. He can provide all your needs. మరి ఈ రోజు కూడా ఆయన నీకు నీ అవసరాలను తీర్చగలడు. He picked that jawbone. అప్పుడు ఆ ఎండిపోయిన దవడ ఎముక తీసుకున్నాడు. And he slew 1,000 of Philistines. 1000 మంది ఫిలిస్తీయులను చంపివేశాడు. In this last day, ఈ చివరి దినముల్లో కూడా Church of the Living God, జీవగల దేవుని సంఘమా, we should need that power. ఆ శక్తి మనకు కావాలి. ఆమేన్. Then only the devil cannot attack you. అప్పుడే సాతాను దాడి నుండి మనం ఎదుర్కొని నిలబడగలం. Amen. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. Because he had a hidden power. ఎందుకనగా సంసోను ఆ దాచబడిన శక్తిని కలిగి ఉన్నాడు. Samson, when he walked out there, మరి సంసోను అక్కడికి నడిచి వెళ్ళినప్పుడు the lion came towards him. ఒక సింహము అతని మీదకి వచ్చింది. Oh my, the lion was going to get him. వామ్మో, సింహం ఇప్పుడు అతన్ని పట్టుకోబోతా ఉన్నది. If suppose the lion will come here, what you'll do? ఒకవేళ ఇక్కడికే సింహం వచ్చిందనుకో, ఏం చేస్తావు? You'll run away? నువ్వు పారిపోతావా? పారిపోవా? ఒకవేళ సింహం ఇక్కడికి వచ్చిందని కూడా ఏం చేస్తాం? చెప్పండి అయ్యా, మౌనంగా ఉన్నారేంటి? He never ran away. కానీ సంసోను పారిపోలేదు. Because he had the hidden power. ఎందుకంటే తనలో మరుగైన దాచబడిన శక్తి ఒకటి ఉన్నది. We need that same hidden power in us. మనలో కూడా దాచబడిన అదే శక్తి మనకు కావాలి. Because it was not Samson he fought with the lion. సింహముతో పోరాడింది సంసోను కాదు. It was the hidden power in Samson. కానీ సంసోన్లో దాగి ఉన్న దాచబడి ఉన్న ఆ శక్తి సింహంతో పోరాటం We చేసింది. cannot fight the lion. సింహంతో మనం పోరాడలేము. We cannot fight the devil. సాతానుతో మనం పోరాటం But if చేయలేము. we will have the hidden power in us, కానీ సాతానుతో పోరాటం చేయడానికి కావాల్సింది దాచబడిన శక్తి అయి ఉన్నది. then by that power we can fight and overcome. మరి ఆ శక్తి ద్వారానే మనం పోరాడి జయించగలము. Amen. ఆమేన్. The lion was going to get him. సింహము అతన్ని పట్టుకోబోతా ఉన్నది. A little curly headed shrimp about like that, 7 little sissy locks hanging 7 from his జడలు shoulders. వేసుకొని రింగులు ఉంగరాల జుట్టుతో 7 జడలేసుకొని ఒక ఆడపిల్లలాగా రొయ్య పొట్టులాగా ఓటి అంటే ఆడంగిలాగా ఉన్నటువంటి చిన్నగా కనబడుతున్న వాడిని సింహం పట్టుకోబోతుంది ఇప్పుడు. And he was a weakling.
He was a midget. He was a dwarf. Like every man is without God. మరి దేవుడు లేకుండా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎలాగైతే ఉంటాడో నలుపుగా బలహీనముగా కృంగిపోయిన వాడుగా ఉన్నాడు. Yes, but all at once, కానీ అయినప్పటికీ కూడా ఒక్కసారిగా when the lion got ready to get him, మరి సింహం ఎప్పుడైతే అతన్ని పట్టుకుందానికి సిద్ధపడిందో the hidden power came out. అతనిలో ఉన్న దాచబడిన శక్తి బయటకు వచ్చేసింది. The Holy Spirit came on him. అతని మీదకి దేవుని పరిశుద్ధాత్మ వచ్చాడు. And he grabbed the lion and slew it. వెంటనే అతడు సింహాన్ని పట్టుకొని దాన్ని చంపివేశాడు. Like it was a lamb. Like it was a lamb. అది దాని ఒక గొర్రెను చీల్చివేశాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము స్తుతింపబడును గాక. Amen. ఆమేన్. He had a little curly headed shrimp. ఆయన చిన్నటి గుంగురాల జుట్టు కలిగి రొయ్య పీసలాగా ఉన్నాడు. 7 little sissy locks hanging from his shoulders. ఒక ఆడపిల్లలాగా 7 జుట్లు వేసుకుని తల మీద వేలాడుతా ఉన్నాయి భుజాల మీద. See, up till the power was hidden in Samson. అప్పటి వరకు అతనిలో దాచబడి ఉన్న శక్తి ఎప్పటి వరకు దాచబడి ఉన్నదో, When Delilah saw that power working in him, మరి ఆ శక్తి ఎప్పుడైతే ఆయనలో పనిచేయటం దెలీలా చూసిందో, she was back of him after him. అతని వెంటబడింది, అతని వేధించింది, She started luring him అతన్ని విసిగించడం మొదలు పెట్టింది. in the same way. అతను చూడడం మొదలు పెట్టింది, Lure. లాలన చేయడం మొదలు పెట్టింది. She started luring him. అతన్ని లాలన చేయడం, మాయ చేయడం మొదలు పెట్టింది. She started chasing him. అతన్ని వెంటాడడం మొదలు పెట్టింది. She wanted to know what is that power behind him. ఇతని వెనకాల దాగి ఉన్న శక్తి ఏమిటి, ఈయనలో మరుగైన శక్తి ఏంటో తెలుసుకోవాలని ఆమె ఆరాటపడింది. Dear brother and sister, సహోదరి సహోదరులారా, people around this world, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు they are checking your life. నీ జీవితాన్ని వారు పరిశీలిస్తూ ఉన్నారు. Which power is hidden in అసలు you? వీరిలో ఏ శక్తి దాగి ఉన్నది? Why God is using you so mightily? ఓ మరి దేవుడు ఎందుకు వీరిని బలంగా Why వాడుకుంటున్నాడు? you are called a child of God? ఎందుకు వీరు దేవుని బిడ్డలని పిలువబడుతున్నారు? Amen. అసలు వీళ్ళ All సంగతి the ఏంటి? denominations are after you. ఇప్పుడు సంఘ శాఖ మత శాఖలన్నీ కూడా నిన్నే చూస్తున్నారు, నీ వెంట పడుతున్నారు. Because the woman indicates the church. ఎందుకంటే స్త్రీ అనగా సంఘమునకు సాదృశ్యమై ఉన్నది. And they are after you. వారు నీ వెంటబడుతూ ఉన్నారు. To pull you back. ఎందుకు నిన్ను వెనకకు లాగడానికి? To show you many more mysteries. ఓ అనేక మర్మములు నీ ద్వారా తెలుసుకోవడానికి లేదా చూపించడానికి. Apart from the mystery of the word of God. దేవుని వాక్యములో ఉన్న మర్మములు కాకుండా వేరే మర్మాల్ని చూపించడానికి. Apart from the mystery of the message of the hour. ఈ గడియ యొక్క వర్తమానంలో ఉన్న మర్మములు కాకుండా వేరే మర్మాలు చూపించడానికి. The people of the denomination church. ఈ యొక్క మత శాఖలో ఉన్న ప్రజలు when they look at you, నిన్ను చూచినప్పుడు they feel discouraged. వారు నిరుత్సాహపడుతూ ఉన్నారు. Which kind of power they are holding? అసలు ఎలాంటి శక్తి వారు కలిగి ఉన్నారు? That's why they are after you. అని తెలుసుకునే కారణాన్ని బట్టి వారు నిన్ను వెంబడిస్తూ వెంటాడుతున్నారు. Luring you after you. నిన్ను లాలన చేస్తూ ఉన్నారు. To pull you back. నిన్ను వెనుకకు ఇవ్వడానికి. Be careful, dear brother and sister. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. The mystery of God only belongs to the bride of Jesus Christ. దేవుని గురించిన మర్మం అనేది కేవలము ఆయన వధువుకు మాత్రమే చెందినదై ఉన్నది. Because that mystery only God has revealed to the bride of Jesus Christ. ఎందుకనగా దేవుడు తనకున్న మర్మమును కేవలం తన వధువుకు మాత్రమే బయలుపరిచి ఉన్నాడు. It is not revealed to any other people. అది వేరే ప్రజలకు ఎవరికి బయలుపరచబడలేదు. It is revealed only to the bride of Jesus అది Christ. కేవలము యేసుక్రీస్తు వధువుకు మాత్రమే బయలుపరచబడి ఉన్నది. We should be very much careful. మనం బహు జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాము. Delilah is after you. మరి దెలీలాని వెంటబడుతూ ఉన్నది. Samson gave his strength to Delilah. ఇప్పుడు సంసోను తన బలమును దెలీలాకి ఇచ్చేశాడు. But he never gave his heart to God. కానీ తన హృదయాన్ని మాత్రం దేవునికి ఎన్నడూ ఇవ్వలేదు. He gave his heart not to God. తన హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు ఆయన. But dear brother and sister, కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, you want to give your heart to God. నీవు ఆయనకు దేవునికి నీ హృదయం ఇవ్వాల్సి ఉన్నది. He gave strength to God. Samson gave strength to God. మరి సంసోను తన బలము దేవునికి ఇచ్చాడు. God gave strength to Samson. సంసోనుకు దేవుడు బలమును ఇచ్చాడు. Amen. ఆమేన్. And that was the hidden power. అదే దాచబడిన శక్తి అయి ఉన్నది. But Delilah is after him. మరి దెలీలా తను వెంటపడినప్పుడు young boys and young girls, ఓ యవనస్తులైన అమ్మాయిలు అబ్బాయిలు, especially young boys, ముఖ్యంగా యవనస్తులైన అబ్బాయిలు, the Delilah is after you, luring you, ఓ దెలీలా నీ వెంటబడుతుంది, నిన్ను లాలన చేస్తుంది, to pull you back. నిన్ను వెనుకకు లాగడానికి. You should be very much careful. నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. He wants to remove the power and the secret from you. నీలో ఉన్నటువంటి మర్మమైన దాచబడిన శక్తిని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
And that Delilah was back of Samson every time. ఓ ప్రతి రోజు దెలీలా సంసోను వెంటబడుతూ వచ్చింది. Which type of power he is holding? అతడు ఏ రకమైన శక్తిని కలిగి ఉన్నాడు? And he was after him. ఆమె అతని వెంటబడుతూ ఉన్నది. Samson, if you love me, సంసోను నువ్వు నన్ను ప్రేమిస్తే, you tell me what is the secret నీ behind మర్మం you. ఏంటి, నీ బలముకున్న రహస్యం ఏంటో నాకు చెప్పు. Samson, if you love me, సంసోను నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, tell me what is the secret. నీ మర్మం ఏంటి, రహస్యం ఏంటి? One day Samson ఒక రోజు సంసోను fell in love. ఆమె ప్రేమలో పడిపోయి, And one day he said, my strength lies in my hair. ఇదిగో నా బలము ఎక్కడ దాగి ఉందో తెలుసా, నా తల వెంట్రుకలలో దాగి ఉంది అని చెప్పాడు. My strength lies in that 7 little locks. ఏడు జడలలోనే నా బలము దాగి ఉందని చెప్పాడు. Samson had 7 locks. సంసోనుకు 7 జడలు ఉన్నాయి. Amen. Amen. That was the power. అదే శక్తి అయి ఉన్నది. And we are living in the 7th age. మనము 7వ కాలంలో జీవిస్తూ ఉన్నాం. We have received the message from the 7th messenger's voice. మనము 7వ దూత యొక్క స్వరము ద్వారా వర్తమానాన్ని పొందుకొని And ఉన్నాం. that same power is in the bride of Jesus Christ. అదే శక్తి యేసుక్రీస్తు యొక్క వధువులో ఉన్నది. Amen. Amen. Do you believe that? దాన్ని నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారా? When Samson told about his strength, తన బలమును గురించిన రహస్యమును ఎప్పుడైతే సంసోను చెప్పాడో, she sold him ఆమె అతన్ని అమ్మేసింది. with the few money. కొద్ది డబ్బుకి అమ్ముకున్నది. So we have to be very much careful. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. Dear brother and sister, ప్రియమైన సహోదరి సహోదరులారా, this power is given from God. ఈ శక్తి దేవుని నుంచి అనుగ్రహించబడి ఉన్నది. Amen. ఆమేన్. David had it. దావీదుని కలిగి ఉండెను. Amen. ఆమేన్. The same power David had. అదే శక్తిని దావీదు కలిగి ఉన్నాడు. And the same power you are also having. మరి నీవు కూడా అదే శక్తిని కలిగి ఉన్నా. Do you believe that? మీరు నమ్ముతున్నావు దాన్ని? When he danced before the ark of the Lord, ప్రభువు యొక్క మరి ఆ యొక్క మందసం ముందు ఆయన నాట్యం ఆడుతున్నప్పుడు he had it. ఆయన అది కలిగి ఉన్నాడు. He knew what he was talking about. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అని ఎరిగి ఉన్నాడు. So that's the reason he wasn't afraid of Goliath. ఆ కారణం చేతనే అతడు గొలియాతు విషయంలో ఎన్నడూ భయపడలేదు, ఎంత మాత్రం భయపడలేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Always Goliath is after you and me. ఇదిగో ఎల్లప్పుడూ కూడా గొలియాతు నీ వెంట నా వెంట పడుతూ ఉన్నాడు. ఆమేన్. Goliath is after you and me always. ఎల్లప్పుడూ గొలియాతు నీ వెంట నా వెంట పడుతూ ఉన్నాడు. You don't think it happened in the Old Testament. అది పాత నిబంధనలో జరిగిపోయిందని అనుకోవద్దు. It is happening with us also. ఈ రోజు మనతో కూడా అదే జరుగుతూ ఉన్నది. Let the Goliath may be big. గొలియాతు ఎంత గొప్పగానే ఉండనివ్వండి. Let him may be a big giant. పెద్ద ఉన్నత దేవుడుగా ఉండనివ్వండి. But the church of the living God, అయితే జీవముల దేవుని సంగమా, God is blessed with the hidden power. దేవుడు మరుగైనటువంటి దాచబడిన శక్తితో If you దీవించాడు. have that hidden power, ఆ యొక్క దాచబడిన శక్తిని కలిగి you ఉన్నప్పుడు can stand in front of that Goliath. ఆ ఎలాంటి గొలియాతునైనా నువ్వు నిలబడి ఎదుర్కోగలవు. And you can tell him, అతనితో నువ్వు చెప్పగలవు. if he'll stand in front of you, ఒకవేళ వాడిని ఎదుట నిలబడి ఉంటే he will be powerless. నువ్వు వాడు శక్తి లేని వాడిగా అయిపోతాడు. Because you are with full of power. ఎందుకంటే నీవు సంపూర్ణ శక్తిని కలిగి ఉంటావు కనుక And you can able to kill him. నీవు అతన్ని చంపడానికి సాధ్యపడుతుంది. As David had killed him. దావీదు అని చంపినట్టుగా In the same way, అదే విధానంలో you can also kill him. నీవు కూడా వాడిని చంపవచ్చు. Amen. ఆమేన్. He had a sling in his hand. అతని చేతిలో ఒక వడిసెల ఉన్నది. In the sling he had kept one small stone. ఆ యొక్క వడిసెలలో ఆయన ఒక చిన్న రాయిని పెట్టి ఉన్నాడు. In his sling bag he had 5 rocks. మరి ఆ యొక్క వడిసెలతో పాటు ఆయన 5 రాళ్ళు కలిగి ఉన్నాడు. That was Jesus, Jesus. అది ఏంటి 5 రాళ్ళు అనగా? JESUS అనగా యేసు అయి ఉన్నది. If you have that Jesus with you, ఆ యేసుని గనుక నీవు కలిగి ఉన్నట్టయితే you can stand in front of Goliath. నువ్వు గొలియాతు ఎదుట నిలబడగల శక్తి గలవాడు దానవై You ఉంటావు. can stand in front of any devil. ఏ సాతాను ఎదుటైనా నువ్వు నిలబడగలవు. Because you are blessed with the hidden power. ఎందుకనగా నీవు దాచబడిన మరుగైన శక్తి చేత నువ్వు దీవించబడి You ఉన్నావు. can kill him. నీవు అతన్ని చంపగలవు. You can destroy him. నువ్వు నాశనం చేయగలవు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. It wasn't David. అది దావీదు కాదు. It wasn't the stone. అది రాయి కాదు. It wasn't the slingshot. అది వడిసెల కాదు. It was the blessing. అది ఆశీర్వాదము దీవెన అయి ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. God wants to give that same power. దేవుడు అదే శక్తిని ఇవ్వగోరుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. God wants to give that same authority. అదే అధికారమును దేవునికి ఇవ్వగోరుతూ ఉన్నాడు. Do you believe that? నీవు నమ్ముతున్నావా? అదే శక్తిని అదే అధికారము దేవునికి ఇవ్వగోరుతున్నాడు. In the time of Brother Branham, సహోదరుడు బ్రెనమ్ గారి సమయంలో
In one church, ఒక సంఘములో one child was very badly sick. ఒక చిన్న బిడ్డ భయంకరంగా అనారోగ్యంతో ఉన్నది. He was just going to die. మరి ఆ బాలుడు కొద్ది క్షణాలకు చనిపోయే సిద్ధంగా And ఉన్నాడు. the father of the child, ఆ బిడ్డ యొక్క తండ్రి he told one elder ఒక సంఘ పెద్దని పిలిచి, to go see Brother Branham, మీరు వెళ్ళి సహోదరు బ్రహ్నం గారిని కలిసి, and if he can able to come, bring him along with you. ఒకవేళ వారు రావడం వీలైతే వారిని మీతో కూడా తీసుకుని రండి అని చెప్పాడు. So Brother Branham, he had some other work. అయితే సహోదరు బ్రహ్నం గారికి వేరే ఒక అత్యవసరమైన పని ఉండేది. He had to go attend some other meeting. ఆయన వేరొక కూటానికి వెళ్ళే ఆ సిద్ధపట్లో ఉన్నాడు. So what Brother Branham said, సహోదరు బ్రహ్నం గారు ఏమన్నారంటే, to that elder man, ఆ యొక్క వృద్ధునికి he said, ఆయన అన్నాడు, I will pray upon this handkerchief. ఇదిగో నేను ఈ చేతి రుమాల మీద ప్రార్థన చేస్తాను. You take this handkerchief ఈ రుమాలు తీసుకొని వెళ్ళు, and lay upon that child. ఆ బిడ్డ మీద, ఆ కుమారుడి మీద పెట్టు. So this elder man, ఈ వృద్ధుడైన వాడు పెద్ద ఆయన, believing he took this handkerchief, ఆయన విశ్వాసంతో నమ్మిక కలిగి ఆ కర్చీపు తీసుకొని, రుమాలు తీసుకొని, he went to that ఆ place, చావ సిద్ధమై ఉన్న ఆ బాబు దగ్గరికి వెళ్ళాడు. and he was just reaching to the house. ఆ ఇంటికి చేరుకుంటూ ఉండగానే Everybody is crying అందరూ ఏడుస్తూ ఉన్నారు. because the child died. ఎందుకంటే అప్పటికి ఆ బాబు చనిపోయాడు. When he saw that child ఆ బాబును అతను చూచినప్పుడు, died, చనిపోయి ఉన్నట్టు చూసినప్పుడు, he returned back from that bed, ఆ పడక నుంచి ఆయన వెనుకకు వచ్చాడు. but the voice told him, అతనికి ఒక స్వరం చెప్తున్నది, I have sent you నేను నిన్ను పంపి ఉన్నాను. to lay that handkerchief on the child. ఎందుకు పంపి ఉన్నాను? ఈ కర్చీపు ఆ బిడ్డ మీద పెడతానికి కదా నిన్ను పంపాను. I never told that what had taken place. అక్కడ ఏం జరుగుతుందో నీకు ఏం చెప్పలేదు నేను. I have told you to go and lay that handkerchief అక్కడ on ఏం that child. సంభవిస్తుందో నీకు చెప్పలేదు, కానీ నువ్వు వెళ్ళి The voice- నువ్వు ఆ యొక్క కర్చీపు దానికి పెట్టమని చెప్పాను. The voice spoke to that man, ఆ స్వరము ఆ వ్యక్తితో మాట్లాడింది. and that elder quietly went అప్పుడు ఆ పెద్ద ఆయన వెంటనే మౌనంగా వెళ్ళిపోయి under the pillow of the child. ఆ కుమారుని యొక్క చనిపోయిన ఆ బిడ్డ యొక్క He kept that handkerchief, ఆ చేతి రుమాలను ఆ దిండు కింద and పెట్టాడు. as he kept that handkerchief, ఆ కర్చీపులు అక్కడ పెట్టగానే and he turned back, ఆయన పెట్టి వెనుక తిరిగాడు. in the same time అదే క్షణములో the child got up ఆ యొక్క చనిపోయిన బిడ్డ లేచాడు. and she sneezed, hachi. ఆయన ఏం చేస్తున్నాడు? తుమ్ముతున్నాడు. హ్యాట్స్ అని తుమ్ముతున్నాడు. That was the power of God. దేవుని శక్తి అలాగునే ఉంటుంది. Dear brother and sister, ప్రియమైన సహోదరులారా, we believe in the living God. మనము జీవుల దేవుని యందు విశ్వాసం ఉంచిన We వారం. don't believe in any dead God. మనము ఏ చనిపోయే మృతమైన దేవుని నమ్మడం We లేదు. believe in the living God. జీవగల దేవుని మనం నమ్ముతూ ఉన్నాము. Amen. ఆమేన్. We don't believe on any stone. ఏ రాయికి మనం మొక్కటం లేదు, నమ్మటం We లేదు. don't believe on any tree. ఏ చెట్టును మనము మొక్కటం లేదు, నమ్మటం But లేదు. we believe in the name of Jesus Christ. కానీ జీవగల యేసుక్రీస్తు నామమును మనం నమ్ముతూ ఉన్నాము. Because he is the living and true God. ఎందుకంటే ఆయనే సజీవుడైన సత్యదేవుడై ఉన్నాడు. Praise the Lord. ఆమేన్. We are not for sale, my dear brothers and నా sisters. ప్రియమైన సహోదరులారా, మనం అమ్ముడు పోవడానికి లేము ఇక్కడ. Because we are already being ఎందుకంటే purchased. మనం ఒకరు మనల్ని కొనుక్కున్నారు, మనం ఒకరికి అమ్ముడు పోయాం. What a wonderful God we serve. మనం ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉన్నాము. As was written in the Bible, మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా in the book of Acts chapter 19, మరి అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో రాయబడినట్టుగా Paul used to pray for the handkerchief. పౌలు గారు ఆ చేతి రుమాలకు ప్రార్థన And చేసేవాడు. when the handkerchief was placed on the sick, మరి రోగుల మీద ఆ కర్చీపులు లేదా చేతి రుమాలు పెట్టబడినప్పుడు this handkerchief is now not having any power, చూడండి, ఈ చేతి రుమాలకు ఏ శక్తి లేదు, but there is power in the name of Jesus Christ. కానీ అది మూసుకుపోయేటువంటి యేసుక్రీస్తు నామములో శక్తి ఉన్నది. It was not the power having in Brother Branham, మరి ఆ సహోదరుడు బ్రహ్నాం గారిలో ఉన్న శక్తి కాదు, but in Brother Branham was having the power of Lord Jesus కానీ Christ. సహోదరుడు బ్రహ్నాములో ప్రభుని యేసుక్రీస్తు అనే శక్తి దాచబడి ఉన్నది. It was not the voice of Brother Branham, మరి సహోదరుడు బ్రహ్నాం గారి స్వరము కాదు అక్కడ కార్యం but చేసింది, in Branham it was the voice of Jesus Christ. కానీ ఆ స్వరము ద్వారా పనిచేసిన యేసుక్రీస్తే కార్యం చేసిన వాడై Praise ఉన్నాడు. the Lord. ఆమేన్, హల్లెలూయా. We don't worship Brother Branham, మనము సహోదరుడు బ్రహ్నాం గారిని but ఆరాధించము, we worship the God of Branham. కానీ బ్రహ్నాం యొక్క దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Once the Hebrew children, ఒకానొక సమయంలో ఈ హెబ్రీయ పిల్లలు they had courage. వారు ఒక ధైర్యం కలిగి ఉన్నారు. They had it. అది కలిగి ఉన్నారు. వారు They had the power. ఆ శక్తిని వారు కలిగి ఉండిరి. They had courage. వారు ఆ శక్తిని కలిగి ఉన్నారు.
They said, వారు అన్నారు, our God is able to deliver us from the fiery furnace. ఈ యొక్క మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. But we will never bow. కాబట్టి మేము నీ ప్రతిమకు మేము రొక్కము. Dear beloved King, dear ఓ beloved King, ప్రియమైన రాజా, if my God will deliver me or not deliver me, నా దేవుడు నన్ను రక్షించినా రక్షించకపోయినా సరే, if my God will save me or not save me, నా దేవుడు నన్ను కాపాడినా కాపాడకపోయినా, but I will not never bow down. మీ విగ్రహానికి నేను ఎంత మాత్రము రొక్కము, సాష్టాంగ పడము. Praise the Lord. దేవునికి స్తోత్రం. My God is able to deliver, మమ్మల్ని విడిపించిన మా దేవుడు సమర్థుడు. but we will not bow down to your gods. అయితే మీ దేవుళ్ళకు మేము రొక్కము, We will not నమస్కారం చేయము. worship your old formal religions. మీ యొక్క పాతకాలపు ఫార్మల్ Old formal religion. కోల్డ్ చల్లనైనటువంటి మరి ఆచార సంబంధమైన భక్తికి మేము నమస్కారం చేయము. God is able to deliver us. మమ్మల్ని దేవుడి గురించి సమర్థుడై But ఉన్నాడు. if we don't, ఆయన విడిపించకపోయినా we are willing to die. మేము చనిపోవడానికి సిద్ధంగా Praise the ఉన్నాం. Lord. దేవునికి స్తోత్రం. That's our stand in Christian life. క్రైస్తవ జీవితంలో మన తీర్మానం అలాంటిదై If ఉండాలి. you stand for Jesus Christ, యేసు క్రీస్తు కొరకు నిలబడితే one day you have to face such difficulties. ఓ మరి నీ ఒక దినమున ఇలాంటి కష్టములను ఎదుర్కోవలసి ఉన్నది. How the Hebrew children faced. ఎలాంటి కష్టములు? హెబ్రీయ పిల్లలు ఎదుర్కొన్నటువంటి But కష్టములు. they stood for the word of God. అయితే వారు దేవుని వాక్యం కొరకు గట్టిగా నిలబడి ఉన్నారు. We will never bow down. మేము We రొక్కము, will never worship. మేము If ఆరాధించము. God will deliver us or not deliver మా us, దేవుడు మనల్ని విడిపించకపోయినా we are willing to die. మేము చనిపోవడానికైనా సిద్ధమే. If we live for Christ, to live for Christ is gain. ఓ మరి బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభమే. Amen. ఆమేన్. Praise the Lord. ఆమేన్. దేవునికి స్తోత్రం. Into that fiery furnace, అలాంటి మణుచున అగ్నిగుండములో you know what? వారు పడవేశారు. You know what had happened? ఏం జరిగిందో తెలుసా? When they took God at His word. ఎప్పుడైతే వారు దేవుని వాక్యాన్ని పట్టుకున్నారో, When you take God at His word ఓ దేవుని వాక్యమును ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో పట్టుకొని ఉంటావో, and walked into the fiery furnace, ఆ యొక్క అగ్నిగుండం నడిచి వెళ్ళినప్పుడు that hidden power came out. ఆ యొక్క దాచబడిన శక్తి బయటికి వచ్చేసింది. Amen. ఆమేన్. Stood all around them. ఓ వారి చుట్టూ నిలబడి ఉన్నది. And they had fellowship. వారితో సహవాసము కలిగి ఉన్నది. Amen. ఆమేన్. Who came down? ఇప్పుడు ఎవరు దిగి వచ్చారు? They three have been thrown in the fiery ఆ furnace. యొక్క అగ్నిగుండములో ముగ్గురు పడవేయబడ్డారు. But the fourth man came down. కానీ నాలుగో వాడు అక్కడ దిగి వచ్చాడు. The fourth man is standing here. ఇప్పుడు నాలుగో వాడు అక్కడ నిలబడి ఉన్నాడు. And that fourth man is Jesus Christ. ఆ నాలుగో వాడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. And that fourth man, ఆ నాలుగో వ్యక్తి they were having fellowship. వారందరితో కలిసి చాలా చక్కటి సహవాసం కలిగి ఉన్నారు. Praise the Lord. హల్లెలూయా. In the fiery furnace. ఎక్కడ మండుచున్న అగ్నిగుండములో. Amen. ఆమేన్. They were having fellowship. ఓ మంచి సహవాసం కలిగి ఉన్నారు, They సంతోషిస్తున్నారు. were praising God. వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. They were rejoicing. వారు చాలా ఆనందంగా Because they were feeling the cool breeze. ఎందుకంటే ఆ మండుచున్న అగ్నిగుండంలో చల్లటి శీతల పవనాన్ని వారు అనుభూతి They were చెందుతున్నారు. put in the fiery furnace. వారేమో అగ్నిగుండంలో పడవేయబడ్డారు. 7 times. 7 అంతలు మండుచున్న గుండం అది. But never touched them. కానీ అగ్ని వారిని ఎంత మాత్రం ముట్టలేదు. Praise the Lord. తాకలేదు. ఆమేన్. హల్లెలూయా. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము స్తుతింపబడును గాక. They had fellowship. వారు చక్కటి సహవాసం కలిగి ఉన్నారు. One like the Son of God stood among them. ఈ ముగ్గురులో నాలుగో వాడు దేవుని దూత వలె, మనుష్య కుమారుని వలె కనబడుతున్నాడు. దేవుని కుమారుని వలె Fanning away the hot breezes. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ వేడి గాలులను ఆయన చెదరగొడుతున్నాడు. చల్లటి గాలి Who, dear brother వీస్తున్నాడు. and sister, the Son of God. ఎవరండి దేవుని సహోదరుల? దేవుని కుమారుడు. Amen. ఆమేన్. He was fanning for his children. తన పిల్లల కొరకు చల్లటి గాలి విసురుతా ఉన్నాడు ఆయన. How loving God we have. మనం ఎంత ప్రేమ గల దేవుని మనం కలిగి ఉన్నాం చూడండి. Do you love Him? నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? Do you love to serve Him? ఆయన సేవించడానికి ఇష్టపడుతున్నావా? Do you love to stand for Him? ఆయనకు నిలబడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? Praise the Lord. దేవునికి స్తోత్రం. He is the fourth one ఆయన నాలుగో వాడుగా ఉన్నాడు. who went inside and stand for them.
ఆ అగ్నిగుండంలో పడవేయబడిన వారి కోసం వారి మధ్యలో నిలబడ్డాడు. fanning away the hot breezes, వేడి గాలిని విసిరివేస్తున్నాడు. and having the fellowship in the midst of the greatest difficulty they ever went through. వారు ఇంతవరకు ఎదుర్కోలేనంత ఆ గొప్ప సంకట పరిస్థితుల మధ్యలో వారితో ఆయన సహవాసం చేస్తూ ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. In every man or woman that's born of the Spirit of God, దేవుని ఆత్మ చేత జన్మించినటువంటి ఏ స్త్రీ అయినా పురుషుడైనా సరే, when the hour comes, అలాంటి గడియ వచ్చినప్పుడు make your decision and stand for God. నీవు దేవుని కొరకు ఒక తీర్మానం చేయటం మాత్రమే కాదు, కానీ దేవుని కొరకు నిలబడి ఉండు. Without uncertainty, ఎలాంటి కలవరం లేకుండా, అనిశ్చితి లేకుండా, in the midst of trouble, కష్టాల మధ్యలో you will have fellowship. నీవు సహవాసాన్ని కలిగి ఉంటావు. Amen. ఆమేన్. In the midst of trouble, శ్రమల మధ్యలో God wants to come down దేవుడు దిగి రావాలని ఆశపడతా ఉన్నాడు. and want to have fellowship with you. నీతో సహవాసం చేయాలని He కోరుతున్నాడు. wants to come and help you. ఆయనకు వచ్చి సహాయం చేయాలని కోరుతూ ఉన్నాడు. He wants to come and provide all your needs. నీకున్న ప్రతి అవసరాన్ని వచ్చి తీర్చాలని ఆశపడతా ఉన్నాడు. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమున స్తుతింపబడును గాక. Do you love that God? ఆ దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? Do you need that God? ఆ దేవుణ్ణి Need that ఆ God? దేవుణ్ణి కావాలనా? Amen. ఆమేన్. If you need Him, ఆయన కావాలని కోరుకున్నట్టయితే seek Him. ఆయన వెతుకుము, You will find Him. ఆయన నువ్వు కనుగొంటావు. Blessed be the name of Jesus. యేసుక్రీస్తు నామమున స్తుతింపబడును గాక. One day Daniel ఒక రోజున దానియేలు went in అందులో లోనికి వెళ్ళాడు. without any అతనికి uncertainty. ఎలాంటి తికమక లేదు, ఎలాంటి అనుమానము లేదు, అనిశ్చితి లేదు. He was put in a lion's den. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? సింహాల గుహలోకి వెళ్ళాడు. Why he has to put in a lion's ఎందుకు den? ఆయన సింహాల గుహలో వేయబడ్డాడు? Because he was a prayer warrior. ఎందుకంటే ఆయన ఒక ప్రార్థనా యోధుడు కాబట్టి. 3 times he used to pray. ఆయన 3 సార్లు ప్రార్థన చేసేవాడు. Amen. ఆమేన్. When God saw, దేవుడు దాన్ని చూచినప్పుడు, when they put in lion's den, దానియేలు సింహాల గుహలో వేయడం చూసినప్పుడు, amen, what God has done. దేవుడు ఏం చేశాడు? God is able to deliver me from the lions. ఆ సింహాల నుండి దేవుడు విడిపించే సమర్థుడై ఉన్నాడు. But they threw him in the fiery furnace. కానీ వారు ఎప్పుడైతే వారిని ఆ మనుషుల అగ్నిగుండంలో పడవేశారో, And I believe when them lions started up there, looked at him in a lion's den, మరి క్షమించండి, ఆ దానియేలు సింహం గుహలో పడవేసినప్పుడు ఆయన చూచాడు, there stood a halo of fire around Daniel. మరి దానియేలు చుట్టూ ఒక అగ్ని సంచరించుచున్న అగ్ని కవచం లాగా కంచెలాగా నిలబడి ఉన్నది. Any animal is scared of fire. మరి ఏ జంతువైనా అగ్ని చూస్తే భయపడుతుంది. You know that? మీకు తెలుసా? Those lions backed off. ఆ సింహాలు అడుగు వెనకకేశాయి. What was it? అది ఏమిటి? The hidden power. అది దాచబడిన శక్తి అయి ఉన్నది. That was in Daniel's heart. అది దానియేలు Heart. దానియేలు యొక్క వేడి కాదు, Daniel's heart ఆ దానియేలు యొక్క హృదయం came out and clothed him all over. మరి ఆ బయటికి వచ్చి దాన్ని ఆయనకు వస్త్రంగా కప్పబడింది. It was that hidden power. క్షమించండి, ఇప్పుడు దానియేలు హృదయం బయటకు వచ్చి అతని కవచముగా లేదు, కానీ అతనిలో ఉన్నటువంటి దాచబడిన శక్తి అయి ఉన్నది. Amen. ఆమేన్. That was the hidden power. అదే దాచబడిన శక్తి అయి ఉన్నది. That God saved him. మరి దేవుడు అతన్ని కాపాడి ఉన్నాడు. Amen. ఆమేన్. In the same way, అదే విధానంలో just we are looking about the power of God. మనం దేవుని యొక్క శక్తిని గురించి మనం చూస్తూ ఉన్నాం. How God used them. దేవుడు వాటిని ఎలా వాడుకున్నాడు. They had the power within them. వారిలో దేవుని శక్తిని వారు కలిగి ఉన్నారు. The power of God. దేవుని యొక్క శక్తిని వారు That కలిగి was the hidden power. అది దాచబడిన శక్తి And అయింది. that same power is dealing with us also. మరి అదే శక్తి మనతో కూడా అది మన కార్యం చేస్తూ ఉన్నది. Amen. Amen. If you need that power, ఆ శక్తిని కావాలంటే God is willing to give you. దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. Are you willing to take that power? ఆ శక్తిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇష్టపడుతున్నావా? If God gave to Daniel, దానియేలుకు దేవుడు ఇచ్చినప్పుడు, if God gave to Shadrach, Meshach and శద్రకు Abednego, మేషకు అబేద్నెగోలకు దేవుడు ఇచ్చినప్పుడు, He could able to give you and ఆయన yours. నీకు నాకు కూడా ఇవ్వగల సమర్థుడై ఉన్నాడు. Amen. ఆమేన్. Because we have to face such situations. ఎందుకంటే మనము కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాం. We have to face all the challenges. అనేక సవాళ్లను మనం ఎదుర్కోవాల్సిన వారమై We ఉన్నాం. have to face all difficulties. అనేకమైన కష్టములను నష్టములను ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాం. Because we are living in the end time. ఎందుకంటే మనము అంత్య దినముల్లో జీవిస్తూ ఉన్నాం. We don't know when our bridegroom is coming. మన పెళ్లి కుమారుడు ఎప్పుడు రానై ఉన్నాడో మనకు తెలియదు. But we have to prepare our life. అయితే మన జీవితంలో మనం సిద్ధపరచుకొని ఉండాలి. We have to serve Him. ఆయన మనం సేవించాలి. Amen. ఆమేన్. If you make ourselves ready, ఒకవేళ మనల్ని మనం సిద్ధపరచుకొని ఉంటే, then one day we are going to Him. ఒక దినమున ఆయన దగ్గరికి మనం వెళ్తాం. Praise the Lord. హల్లెలూయా.
Peter and John, పేతురు యోహానులు when they passed through the gate called Beautiful, మరి సుందరమైన దేవాలయం యొక్క ద్వారముల ముందు వెళ్తున్నప్పుడు the Lord spoke to them ప్రభు వారితో మాట్లాడాడు about a lame man laying there. అక్కడ పడి ఉన్న ఒక కుంటివాణ్ణి గురించి. There was no uncertainty. దానిలో ఏ అనిశ్చితి లేదు. They didn't have any education. వారికి ఏ విద్య లేదు. They didn't even belong to a church. వారు ఏ సంఘానికి చెందిన వారు కాదు. They didn't belong to denomination. ఏ సంఘ శాఖకు చెందిన వారు But కాదు. there was no uncertainty. కానీ వారిలో ఏ అనిశ్చితి లేదు. About the experiences. వారికి ఉన్న అనుభవం గురించి అనుమానం లేదు. They had the positive. వారు సానుకూలత కలిగి ఉన్నారు. They didn't have money. వారికి ధనము లేదు. They didn't have membership. వారికి సభ్యత్వము లేదు. They didn't have education. వారికి విద్య లేదు. But Peter said, కానీ పేతురు అన్నాడు, such as I have, నేను కలిగి ఉన్నదే I give it to you. నేను కలిగి ఉన్నదాన్ని నీకు In the name ఇచ్చుచున్నాను. of Jesus Christ. యేసుక్రీస్తు నామములో Rise up and walk. నీవు లేచి నడువుము అన్నాడు. That was the hidden power. అదే దాచబడే శక్తి అయి ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామం స్తుతింపబడును గాక. One day, ఒక దినమున there was a man called Stephen. ఒక వ్యక్తి పేరు స్టెఫను అనే వ్యక్తి ఉన్నాడు. You might have read about him మీరు ఆయన గురించి చదివి ఉండొచ్చు. in the book of Acts. అపొస్తలుల కార్యములో ఉంటుంది How God used him. దేవుడు అతన్ని ఎలా వాడుకున్నాడో. He used for few minutes. కొద్ది నిమిషాలే వాడుకున్నాడు ఆయనని. But when God saw him, కానీ దేవుడు అతన్ని చూచినప్పుడు he was an obedient servant of God. ఆయన దేవునికి విధేయుడైన సేవకుడై ఉన్నాడు. He used to fear God. ఆయన దేవునికి భయపడువాడు. He was a humble man. ఆయన దీనుడు, తగ్గింపు గలవాడు. He stood for the word of God. ఆయన దేవుని వాక్యం కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. Amen. ఆమేన్. I can see Stephen. నేను ఇప్పుడు స్టెఫన్ను చూడగలుగుతూ ఉన్నాను. Stephen had so much of the blessed in him. మరి స్టెఫెను ఎలాంటి గొప్ప దీవెనకరమైన పేరు కలిగి ఉన్నాడంటే, when they were stoning Stephen, వారు స్టెఫెను మీద రాళ్లు వేయించినప్పుడు, why they were stoning ఎందుకు Stephen? స్టెఫెను మీద రాళ్లు విసురుతున్నారు? Because he told about the Holy Spirit. ఎందుకనగా వారికి పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు. Amen. ఆమేన్. When they started preaching about the Holy Spirit, పరిశుద్ధాత్మను గురించి ఆయన బోధించడం మొదలు పెట్టగానే the people of that age, they never liked. ఆ యొక్క తరపు ప్రజలు దానిని ఇష్టపడలేదు. They started stoning him. అతని మీద రాళ్లు వేయడం మొదలు పెట్టారు. Why they started stoning ఎందుకు him? రాళ్లు వేయడం మొదలు పెట్టారు? Because he was worshiping Jesus Christ. ఎందుకంటే అతను యేసు క్రీస్తును ఆరాధించువాడుగా ఉన్నాడు. Amen. ఆమేన్. When you preach in the name of Jesus Christ, యేసుక్రీస్తు నామమును నువ్వు బోధించినప్పుడు the stone will come upon you. నీ మీదకి రాళ్ళు వస్తాయి. But if you'll stand for the word, అయితే నువ్వు దేవుని వాక్యంకు నిలబడి ఉండు. if you'll stand for the నువ్వు word, ఎప్పుడైతే వాక్యంకు నిలబడి ఉంటావో, as Stephen stood, ఆ స్టెఫెను నిలబడినట్టుగా and he overcome, ఆయన జయించాడు. and God called him. దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. Now he is with Father. ఆయన ఇప్పుడు తండ్రితో ఉన్నాడు. Amen. ఆమేన్. He is with the Father. ఆయన తండ్రితో ఉన్నాడు. ఇప్పుడు He is in heaven. ఆయన పరలోకములో ఉన్నాడు. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమున స్తుతింపబడును గాక. The people started stoning him. ప్రజలు అతని మీద రాళ్ళు వేయడం He మొదలు had పెట్టారు. so much of the blessings in him, అతనిలో ఎన్ని దీవెనలు ఉన్నాయంటే, so much of the hidden power, ఎంతో దాచబడిన శక్తిని కలిగి ఉన్నాడు ఆయన. till Stephen became another person. మరి స్టెఫెను వేరే వ్యక్తిగా మారిపోయాడు. Looked up and seen Jesus అతడు ఎలా మారిపోయాడు? యేసును చూస్తూ ఉన్నాడు. standing at the right hand of God. ఏం చూస్తున్నాడు ఇప్పుడు? స్టెఫెను వేరే వ్యక్తిగా మారిపోయి యేసు క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున నిలిచి ఉండడం చూస్తూ When ఉన్నాడు. he saw and told that I could see Jesus, ఆయన అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో యేసు క్రీస్తుని నేను చూస్తున్నానని చెప్పాడు. people got angry on him ఇంకా ప్రజలకు కోపం వచ్చేసింది. because he was full of hidden power. ఎందుకంటే అతడు పూర్ణంగా నిండుగా దాచబడిన శక్తితో He నింపబడి was full ఉన్నాడు. of blessing. ఆయన నిండుగా దీవులతో నింపబడి ఉన్నాడు. That's why he could able to say. ఆ కారణం చేత నేను చెప్పగలిగాడు ఆ మాటని. The stone was going on him. అతని మీద రాళ్ళు పడుతూనే ఉన్నాయి. He said, ఆయన అన్నాడు, he looked up and seen Jesus standing at the right hand of ఆయన God, కనులెత్తి చూచి యేసు తండ్రి కుడి పార్శ్వమున నిలిచి ఉండడం చూశాడు. and never ever even felt a clot when it boned him in the head. When they threw stones, it never hit him on his head. అతను అసలు రాళ్ళు పడుతున్నప్పుడు అతని వెముకలు విరిగినట్టు గాని అతని శరీరాన్ని గాయపరిచినట్టు గాని అతను అనుభూతి చెందలేదు. He never felt. అతను అలాంటి అనుభూతి లేదు ఆయనకి. Why he never felt? ఎందుకు అలాగ అనుభూతి When చెందలేదు? the stone hit on him, ఓ రాళ్ళు అతన్ని కొడుతున్నప్పటికీ కూడా the power of God stood for him. ఇప్పుడు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అతని పక్షం నిలబడి ఉన్నాడు. Amen. హల్లెలూయా. Why I can't see Stephen's there? Why I can see Stephen's there? ఎందుకు నేను అక్కడ స్టెఫెను చూడగలుగుతున్నాను? He knelt down. ఆయన అక్కడ మోకరించున్నాడు. His enemy spitting on him. ఆయన శత్రువులు అతని మీద ఉమ్మి వేస్తున్నారు. And everything else. ఓ అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. And clodding him. అతన్ని రాళ్లతో కొడుతూ ఉన్నారు. He raised up. ఆయన పైకి లేచి And looked up to heaven. ఆయన పరలోక తట్టు కనులెత్తి And he said, Father, lay not this sin to their charge. ఆయన అంటున్నాడు, ఇదిగో
తండ్రి ఈ నేరము వీరి మీద మోపకము. I forgive them, Father. తండ్రి వారిని నేను క్షమిస్తూ ఉన్నాను. So much of the blessings on the inside of him. అతనిలో అంత ధన్యకరమైన దీవెనలు ఆయనలో నిండి ఉన్నాయి. Dear brother and sister, ప్రియ సహోదరి సహోదరుడా, if the people will hit us, ప్రజలు మనల్ని కొట్టినప్పుడు, if the people will spit on us, ప్రజలు మన మీద ఉమ్మివేసినప్పుడు, we should need that same blessing inside us. మనలో అలాంటి దీవెన ఆశీర్వాదమే మనలో దాగి ఉండాలి. The same love which Jesus had. యేసు ఏ ప్రేమను కలిగి ఉన్నాడో అదే ప్రేమ We will have that same love in us. మనలో కూడా అదే ప్రేమను మనం కలిగి ఉండాలి. We will not go against them. ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. What happened? ఏం జరిగింది? I tell you, then the heavens open up. నేను చెప్తున్నాను వినండి, పరలోకం తెరవబడింది. That little spirit was on him. That little spirit was on him. చిన్న ఆత్మ అతని మీద ఉన్నది. Opened the way through the clouds. మరి ఆ మేఘములకు అతనిలో ఉన్న ఆత్మ ద్వారం తెరిచింది. Through the stars. మరి ఆ నక్షత్రముల గుండా, through the midst. ఆ యొక్క వారి మధ్యలో నుండి, until he seen Jesus standing at the right hand of God. ఎక్కడ తీసుకెళ్ళిందంటే యేసు క్రీస్తు కుడి పార్శ్వం నిలబడిన స్థానం వరకు తీసుకొని వెళ్ళింది. He said, behold, I see heaven open. ఇదిగో ఆయన అంటున్నాడు, ఇదిగో ఆకాశం తెరవబడి నేను చూస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. We should have that spirit in us. మనలో అలాంటి ఆత్మను కలిగి ఉండాలి. The spirit of forgiveness. క్షమించే ఆత్మ. The spirit of love. ప్రేమించే ఆత్మ. That was the character of Jesus Christ. అదే యేసుక్రీస్తు యొక్క సద్గుణం గుణలక్షణం అయి ఉన్నది. That was the power of Jesus Christ. అదే యేసుక్రీస్తు యొక్క శక్తి అయి ఉన్నది. If he'll have that same blessing in us, మరి ఒకవేళ మనం అదే దీవెన అదే స్వభావం మనం కలిగి ఉంటే మన మధ్యలో, we will also forgive everyone. మనము కూడా ఎవరినైనా క్షమించగలము. Amen. ఆమేన్. Blessed be the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమున స్తుతింపబడును గాక. What a wonderful God we serve. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడు. Do you love him? ఆయనను ప్రేమిస్తున్నావా? Do you love him? ఆయనను ప్రేమిస్తున్నావా? Let any man come against us. మనకు విరోధముగా ఏ వ్యక్తి వచ్చినా సరే, if you will stand for his word, నీవు ఆయన వాక్యం వైపు చూసినట్టయితే, he will stand for you. ఆయన వాక్యం గురించి నిలబడినట్టయితే he నువ్వు will ఆయన never పక్షాన నిలబడతావు. fail you. ఆయన నిన్ను ఓడిపోనివ్వడు. he will never forsake you. ఆయన నిన్ను విడిచిపెట్టడు. Dear brother and sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, in this last day, ఈ చివరి దినములలో we need that same spirit. అదే ఆత్మ మనకు అవసరమై ఉన్నది. Jesus Christ had. యేసుక్రీస్తు కలిగి ఉన్న if ఆత్మ. we'll have that same spirit, అదే ఆత్మను ఒకవేళ నువ్వు కలిగి ఉంటే, then we will have that same blessings within us. మనము కూడా అదే ఆశీర్వాదములు మనలో మనం కలిగి ఉంటాం. Let people throw stones on us. ప్రజలు మన రాళ్ళు విసరనివ్వండి. Let people say anything bad ప్రజలు మన on us. గురించి ఏదైనా చెడ్డగా అననివ్వండి, చెప్పనివ్వండి. Be quiet. మౌనముగా ఉండండి. Love them. వారిని ప్రేమించండి. Forgive them. వారిని క్షమించండి. Because we have that blessings in us. ఎందుకంటే మనలో మనము దీవెనలు కలిగి ఉన్నాము. As our Father forgave them. మన తండ్రి క్షమించినలాగున, They don't know what they are doing. తండ్రి వీరేం చేస్తున్న వారు ఎరగరని చెప్పినలాగున, In the same way, అదే విధముగా if you'll have that same spirit in us, మనలో కూడా అదే ఆత్మను మనం కలిగి ఉన్నట్టయితే, we will also forgive each మనము other. కూడా ఒకరిని ఒకరు క్షమించగలము. God wants to give that same power. దేవుడు అదే శక్తి మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ That ఉన్నాడు. is the hidden power. అది దాచబడిన దాని శక్తి అయి ఉన్నది. అది Do you need that power? ఆ శక్తి నీకు కావాలా? ఆ శక్తి నీకు God కావాలా? is ready to give you. దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా God ఉన్నాడు. is willing to give you. దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. Praise be to the name of our Lord Jesus మన Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతింపబడును గాక. Do you love him? ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా? Do you want to serve him? ఆయన సేవించగోరుతూ ఉన్నావా? Do you want to stand for him? ఆయన కొరకు నిలబడడానికి ఇష్టపడుతున్నావా? Do you want to stand for this message of the hour? ఈ గడి యొక్క వర్తమానం కొరకు నిలబడగోరుతున్నావా? Because this message has a hidden power. ఎందుకంటే ఈ వర్తమానమే దాచబడిన శక్తిని కలిగి ఉన్నది. Amen. ఆమేన్. No other message is having. వేరే ఏ వర్తమానం కూడా కలిగి లేదు. But God has provided. అయితే దేవుడు దాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. Stand for this message. ఈ వాక్యం కొరకు వర్తమానం కొరకు నిలబడు. Stand for the word of God. దేవుని వాక్యం కొరకు నిలబడి ఉండు. Let anyone come around you. నీ చుట్టూ నీ ప్రక్కన ఎవరు వచ్చినా సరే, Let anyone come against you. నీకు విరోధంగా ఎవరు లేచినా సరే, Don't leave this word. ఈ వాక్యాన్ని విడిచిపెట్టకు. Because this is life. ఎందుకంటే ఇదే జీవమై ఉన్నది. This is eternal life. ఇదే నిత్య జీవమై ఉన్నది. Stand for this word. ఈ వాక్యము కొరకు నిలబడి ఉండు. Stand for the message of the hour. ఈ గడియ వర్తమానం కొరకు నిలబడి ఉండు. Because the coming of the Lord is very ఎందుకంటే ప్రభు near. యొక్క రాకడ అతి సమీపముగా Bride of ఉన్నది. Jesus Christ. యేసుక్రీస్తు వధువా, We have to prepare our life. మన జీవితాలు మనము సిద్ధపరచుకోవాలి. We have to make ourselves ready. మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. If you look at us, ఆయన మనల్ని చూచినప్పుడు, if our life is prepared, మన జీవితాలు సిద్ధపడి ఉంటే, if our life is ready, మన జీవితాలు మనం సిద్ధముగా ఉంటే, He will come and take us. ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. May God bless each and every one. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించును గాక. God bless. దేవుడిని దీవించును గాక. థ్యాంక్ యూ. అందరు కూడా